Oh, thank you. Sir, will be public in a second. Great. Going live. Yeah, Sridhar garu, we are live. Over to you. Yes, we already. Okay. Oh, thank you. Sir, will be public in a second. Yes, we already. స్టార్ట్ చేయొచ్చా? శ్రీధర్ గారు మొదలు పెట్టండి ప్లీజ్. మనం లైవ్ ఉన్నాము శ్రీధర్ గారు వచ్చేసింది లైవ్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయొచ్చా? శ్రీధర్ గారు మొదలు పెట్టండి ప్లీజ్. మనం లైవ్ ఉన్నాము శ్రీధర్ గారు వచ్చేసింది. బుక్ రీడింగ్ క్లబ్ మెంబర్స్ కి ముందుగా శ్రీధర్ గారు అండ్ సునీత గారు, మీ ఫేస్బుక్ లో ఆడియో ఎక్కువ వస్తుంది, మీరు అది తగ్గించండి వాల్యూమ్. మీరు ఓన్లీ జూమ్ చూడాలి, ఫేస్బుక్ చూడొద్దు. సునీత గారు, శ్రీధర్ గారు, మీరు ఫేస్బుక్ చూడొద్దు, ఆ వాల్యూమ్ తగ్గించండి, ఓన్లీ జూమ్ మీదనే ఫోకస్ చేయాలి. మీ ఫోన్ నుంచి వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. నేను లాగౌట్ చేసేస్తున్నాను. శ్రీధర్ గారు, మీరు ఫేస్బుక్ చూడొద్దు. చూడట్లేదు. ఫేస్బుక్ కూడా వాల్యూమ్ తగ్గించేసేయండి, జూమ్ కంటిన్యూ చేయండి. పీపుల్ ఆర్ వాచింగ్ అస్. కంటిన్యూ. ఓకే. ముందుగా ఈ బుక్ రీడర్స్ క్లబ్ మెంబర్స్ కి, దీన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చూస్తున్న అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మొదట ఈరోజు అతిథి సునీత గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆవిడ జిందాల్ బిజినెస్ స్కూల్లో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసోసియేట్ డీన్గా పనిచేస్తున్నారు. ఆవిడ మంచి చదువుని అందరికీ తెలిసిందే. ఆవిడ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఫేస్బుక్లో ఆవిడ సుపరిచితురాలే, మంచి చదువుగా. అయితే ఆవిడ సాహిత్యం మాత్రమే కాదు, అకాడమిక్గా కూడా చాలా మంచి చదువురనే చెప్పాలి. ఎందుకంటే ఆవిడ 4 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేయడమే కాకుండా ఐఐఎం లక్నో నుంచి డాక్టరేట్ తీసుకున్నారు. ఎన్నో అంతర్జాతీయ జాతీయ సెమినార్లలో పేపర్స్ ప్రజెంట్ చేశారు. బహుశా నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరిలోకి అత్యంత చదువురు అనుకోవచ్చేమో. ఆవిడ రీసెర్చ్ ఇంట్రెస్ట్లు తెలిసి కొద్దిగా భయం, కొద్దిగా భక్తి కూడా కలిగాయి. అందులో కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, కన్స్యూమర్ బిహేవియర్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ ఇన్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్, ఇలాంటివి అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆవిడతో. ఇక ఈరోజు నవలా స్రవంతిలో ఆవిడ చెప్పబోయే నవల విషయానికి వస్తే, బహుశా దోస్తోవ్స్కీ రచనలో అత్యుత్తమైన నవల అని అనుకోవచ్చేమో బ్రదర్స్ కర్మజోవ్. ఇది మొదట 1879లో, అంటే ఇంచుమించు 140 సంవత్సరాల క్రితం రష్యన్ మెసెంజర్లో సీరియల్గా పబ్లిష్ అయిన నవల. గత 140 ఏళ్ళుగా బహుశా ఎన్నో భాషల్లోకి, ఇంచుమించు సాహిత్యం ఉన్న అన్ని భాషల్లోకి తర్జుమా అయినట్టుంది. 2-3 సినిమాలు కూడా వచ్చాయి ఇదే కథ మీద. ఈ నవల పైకి కనిపించడానికి ఒక మర్డర్ మిస్టరీలా కనిపించిన ప్రతి పాత్ర ఒక ప్రతీకగా తీసుకోబడి కొన్ని విషయాలను చర్చించడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా. ఎలాంటి విషయాలంటే ఫెయిత్, ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫెయిత్ అండ్ డౌట్, బర్డెన్ ఆఫ్ ఓన్ ఫ్రీ విల్, మోరల్ రెస్పాన్సిబిలిటీ గురించి విస్తృతంగా చర్చించిన నవలగా అనుకోవచ్చేమో దీన్ని.
నిజానికి ఇది నేను చదువు కూడా చాలా కాలం అయింది, ఇంచుమించు 20 ఏళ్ళు అయినట్టుంది. అయినా దీని యొక్క ఆత్మ ఇంకా నాకు ఎంతో కొంత గుర్తుందని అనుకోవచ్చు. ఇది ఫస్ట్ పర్సన్ నేరేటర్. నిజానికి ఆ నేరేటర్ ఈ నవల్లో పాత్ర కాదు, ఒక రకమైన బిట్ ఆ నేరేషన్లో ఉండటం వల్ల ఇది ఒక సీరియస్ కామెడీ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఫ్రాయిడ్, కాఫ్కా, జేమ్స్ జాయిస్ లాంటి వారిచే ప్రశంసించబడిన నవల ఈరోజు సునీత గారి ద్వారా పరిచయం కాబట్టం, బహుశా ఇప్పటికే దోస్తోవ్స్కీని, ఆపోజిషన్ బట్టిన వాళ్ళని వదిలేస్తే రష్యన్ సాహిత్యాన్ని చదవాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. వేదాల్లోనే అన్నీ ఉన్నాయా అంటారు కదా, అందులో ఎంతవరకు నిజం ఉందో నాకు తెలియదు, కానీ ఒక్క రష్యన్ సాహిత్యం, అది 19th century రష్యన్ సాహిత్యం, గోగోల్ నుంచి చెకోవ్, టాల్స్టాయ్, దోస్తోవ్స్కీ లాంటి వారిని చదివితే బహుశా ఇంచుమించు సాహిత్యం అంతా చదివేసినట్టే అని నాకు అనిపిస్తుంది. ఇంకా సునీత్ గారికి ఇచ్చేస్తాను. ఆవిడ నెక్స్ట్ 45 minutes ఆవిడ నవల గురించి మనకి ఇంట్రడక్షన్ ఇస్తారు. కొంచెం కూలంకషంగా నిశ్చితంగా చర్చించగలిగే నవల ఇది. కొద్దిగా జాగ్రత్తగా వింటే మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బెనిఫిట్ ఆల్ ఆఫ్ us. ఓకే సునీత గారు. Thank you so much for that lovely introduction, Sridhar garu. Okay, those things are formality అయిపోతుంది. నమస్కారం అండి అందరికీ. నవలా శ్రవంతి కార్యక్రమంలో ఇవాళ దోస్తోవ్స్కీ పుస్తకం పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది బహుశా నేను కొన్నాళ్ళ ముందే మొదలు చేసి ఉండాల్సింది. ఎనీవే, నెవర్ ఇట్ ఇస్ లేట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇవాళ అవకాశం వచ్చింది, మా గురుగారే చెప్పారు. సో ఈ పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. లైక్ ఒకటి, లైక్ ప్లీజ్ డు నాట్ టేక్ నా రీసెర్చ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆర్ మేబీ మై ప్రొఫెషన్, డు నాట్ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ వెన్ యూఆర్ ఇవాల్యుయేటింగ్. ఏంటంటే ఒక ఔత్సాహిక చదువరిగా నేను దోస్తోవ్స్కీని చదవడం చాలా రీసెంట్గా మొదలుపెట్టాను. బట్ ఐ వాజ్ ఇన్ ఆ విత్ హిమ్. the kind of discussions ఆయన చేస్తున్నవి కానీ, ఆయన చేసిన ప్రపోజిషన్స్ కానీ, ద ప్రోగ్రెషన్ అదంతా కూడా తెలుసుకోవడమే చాలా విభ్రమంగా అనిపించింది. వన్స్ అగైన్ ఒక చిన్న సబ్మిషన్, నేను తెలుగులోనే ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తెలుగు రాదు అని చెప్పను. ఏమైనా వచ్చిన లాంగ్వేజ్ ఉంది అంటే అది కాస్త తెలుగే. చిన్నప్పటి నుంచి చదివింది, నేర్చుకున్నది అది. కాబట్టి మిగిలిన ఇంగ్లీష్ పండితురాలని అని అసలు పొరపాటును కూడా అను. బట్ మేబీ బికాస్ ఆఫ్ ది ప్రొఫెషనల్ అలవాటు వల్ల, ఆల్మోస్ట్ ఒక దశాబ్దం నుంచి ఉండకపోవడం వల్ల తెలుగు ప్రాంతంలో కొంత సహవాస దోషం, ప్రొఫెషనల్ దోషం అనుకోండి. సో ఐ మే నాట్ బి ఏబుల్ టు పికప్, మేబీ ఐ మైట్ యూస్ సమ్ ఆఫ్ ద English bits, so please pardon me there. Okay, so నేను ఒక చిన్న presentation ని I'm going to take as a support so that మిస్ చేయకుండా వీలైనంత ఎక్కువగా కంటెంట్ ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీధర్ గారు చెప్పినట్టు ఇది one of the greatest novels that have been produced by the maybe all the kind of greatest writers. మీరు ఇప్పుడు రష్యన్ రైటర్స్ చెప్పారు శ్రీధర్ గారు, యూ టేక్ విక్టోరియన్ రైటర్స్, అమెరికన్ రైటర్స్, అందరిలో చూస్తే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్. కొంతమంది అట్రిబ్యూట్ చేస్తారు, వీ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్. ఐన్స్టీన్ ఒకసారి చెప్పారంట, లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు చూస్ ఓన్లీ వన్ బుక్, ఒక్క పుస్తకం నేను ఖచ్చితంగా చదవాలి అంటే ఐ విల్ చూస్ దిస్ బ్రదర్స్ కర్మజోవ్ అని. నేను మొదలుపెట్టినప్పుడు ఐ వాస్ రియలీ oh my god, ఈ పేరు వినలేదు. బికాస్ వి ఆల్ వుడ్ హ్యావ్ హర్డ్, మనం అందరం క్రైమ్ అండ్ పనిష్మెంట్ వినే ఉంటాము. అది అందరికి చాలా ఎక్కువగా దాని గురించి మాట్లాడుతుంటారు. రష్కల్నికోవ్ ఆయన సైకలాజికల్ అనాలిసిస్,
those all things are much known, especially తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా నాకంటే కొంత ముందు ఉన్న జనరేషన్స్ వాళ్ళకి రష్యన్ సాహిత్యం చాలా చాలా పరిచయం. మీ అందరికీ నాకంటే బాగా ఎక్కువగా తెలుసు. టాల్స్టాయ్ కానీ, దోస్తోయెవ్స్కీ అనండి, గొగోల్ అనండి, గోర్కీ, దీస్ పీపుల్ ఆర్ నోన్ టు యూ అండ్ మీరంతా తెలుగులో చదువుకుని కూడా ఉన్నారు. బట్ I have never heard of this book before I really started working seriously, like reading seriously Dostoevsky. Then దీని గురించి కొంత లైక్ మొదటిసారి చదివినప్పుడు నాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు, నేను తెలుసుకోలేదు కూడా పుస్తకం గురించి. కంప్లీట్ వర్క్స్ అని మొదలు పెట్టాను. సో దిస్ హెస్ కమ్ అప్, అది కూడా చదువుతూ వెళ్ళిపోయాను. దెన్ ఇట్ వాస్ స్టార్ట్లింగ్ ద కైండ్ ఆఫ్ మధ్యలో బుక్లో ఒక ఇట్స్ ఫుల్ కాంపోజిషన్. 13 పుస్తకాలు ఉంటాయి ఒక పుస్తకంలోనే. లైక్ హీ రోట్ ఇట్ ఫర్ 2 years ఆల్మోస్ట్, ఒక 2 సంవత్సరాల పాటు రాసిన పుస్తకం ఇది. సో నేను 5వ పుస్తకం 6వ పుస్తకం చదివే టైంకి వచ్చేటప్పటికి ఏం రాస్తున్నాడు ఈయన, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ద కైండ్ ఆఫ్ ప్రొఫౌండ్ the kind of concepts that he wanted to discuss, that was really amazing anamata. So then I did little of reading. Inka pustakam gurinchina criticism videos konni chusanu, reference lo unna literature koncham chadavanu. Then I went back again to the book. పూర్తిగా చదవనని చెప్పను, మేజర్ పార్ట్స్ మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేశాను. సో దట్స్ ద లిటిల్ బ్యాకప్ I have got for like if not for this, నాకు ఈ పుస్తకం గురించి ఈవెన్ చర్చించడానికి కూడా ఒక అర్హత ఉండదు అని అనుకుంటాను. So with that I'm starting. Let me share my screen here so that it helps me be on. Yeah, Sridhar garu, is it visible? Is the screen visible? Can you please confirm? Visible aunty, please go ahead. Great, thank you. So once again I welcome you all. ఈ నవలా స్రవంతి ప్రోగ్రాంలో బుక్ రీడర్స్ క్లబ్ నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంకింగ్ శ్రీశైల్ గారు అండ్ పడాల గారు. సో యూ కెన్ సీ దిస్ రైట్, చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయండి ఈ పుస్తకానికి. కాన్స్టెన్స్ గార్నెట్ అందరికీ తెలుసు, ఆవిడ్ని లయనెస్ అంటారు. లయనెస్ ఆఫ్ రష్యన్ లిటరేచర్ మొత్తాన్ని ఆవిడ ఒంటి చేత్తో దాదాపుగా తీసుకొచ్చారు, మీ అందరికీ కూడా తెలుసు. లైక్ దాని తర్వాత చాలా మంది ఈ పుస్తకాన్నే కనీసం ఒక 6-7 like 6 or 7 of the translations were there into English language. ఆ ఇంగ్లీష్ నుంచి మళ్ళీ ఇంకా ఎన్ని లాంగ్వేజెస్కి వెళ్ళాయో తెలియదు. బట్ ఇక్కడ నేను ఈ కవర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ plenty of covers available, but I deliberately chose this cover because it's full of bloodshed. ఉంది ఇందులో ఒక బ్లడ్షెడ్, ఒక హత్య ఉంది. పారిసైడ్ అన్నారు దీన్ని ఏంటంటే తండ్రిని చంపేయటం. తండ్రిని చంపిన కొడుకు అతను బయటకు వస్తాడు, రాగా అది మర్డర్ మిస్టరీ లాగా. లైక్ హీ క్రియేటెడ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ స్టోరీ అరౌండ్ ద కాన్సెప్ట్. ఆయన చెప్పాలనుకున్న కాన్సెప్ట్ చుట్టూరా ఆయన తయారు చేస్తున్న స్టోరీ ఎట్లా ఉందంటే ఆ స్టోరీ కూడా అంత అట్రాక్ట్ చేస్తుంది రీడర్స్ని. Now that's the reason I actually chose this background. Then works of Dostoevsky, me andarki telusu, I don't have to spend any time. I just wanted to show this. It's a huge work he has done. And ee indulo lekunda unna book, one of the major work, Notes from Underground. So nenu inka indulo vantu pustakalu kuda chadavaledu, but that itself was something like chala great experience. Reading Dostoevsky is a great experience that I had maybe in the past 2 years. Intermission experience included. Now let me come to the little overview, because many of you know, chala mandiki telusu, కొంతమంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారు అంటే a little brief about Dostoevsky. 1821లో పుట్టారు ఈయన. బోర్డింగ్ స్కూల్ ఎడ్యుకేషన్, కొంచెం హోమ్ ఇంట్లో కొంత చదువుకున్న తర్వాత మళ్ళీ బోర్డింగ్ స్కూల్లో. ఇంజనీర్ బై ప్రొఫెషన్. ఆయన వాళ్ళ తండ్రిని ఇంట్లోనే పనిచేసి, అప్పట్లో బానిస వ్యవస్థ అది ఉండేది కదా, సో వాళ్ళే చంపేశారు ఆయనని.
హీ హాజ్ దాని తర్వాత ఈయన సోషల్ యాక్టివిస్ట్గా బాగా పనిచేశారు, రాడికల్ సోషల్ యాక్టివిస్ట్గా. సో బికాస్ ఆఫ్ దాట్ ఆయన చేసిన యాక్టివిటీస్, ప్రోపగాండా, కరపత్రాలు పంచిపెట్టడం, వీటి వల్ల హీ వాజ్ అరెస్టెడ్. వీళ్ళందరికీ అంటే ఒక పార్టీ, గ్రూప్ ఆఫ్ పార్టీ లాగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళందరినీ ఉరి శిక్ష దాకా తీసుకెళ్లారు. ఆ తర్వాత లైక్ ఆ ఎగ్జిక్యూషన్ అనేది శ్యామ్ అని ఎప్పుడు తెలిసిందంటే, వాళ్ళని అంటే ఉరికొయ్యల దాకా తీసుకెళ్ళి లాస్ట్ మినిట్లో వదిలిపెట్టేసి దెన్ దే వాంటెడ్ టు కీప్ ఆ సైకలాజికల్ ఫియర్ని వీళ్ళల్లో నిలబెట్టాలని జార్ చేసిన ప్రయత్నం అనమాట అప్పుడు. సో దట్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ అది ఆ రకంగా సైకలాజికల్ ప్రెషర్ ఒకటి. దాని తర్వాత 4 years ఆఫ్ సైబేరియా, అండ్ ఆఫ్టర్ దట్ 4 సంవత్సరాలు మిలిటరీలో ఉండటం, వీటన్నిటి వల్ల there were so many లాంగ్ టర్మ్ లో చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అనమాట. ఎపిలెప్సీకి గురయ్యాడు ఆయన, మూర్ఛ రోగం వచ్చింది. సో అది ఈయన నుంచి ఆయన చిన్న పిల్లవాడికి కూడా వచ్చింది, అల్యోషా అని. వీ గోయింగ్ టు టాక్ అబౌట్ హిమ్ లిటిల్ మోర్ ఇన్ టు ది బుక్. సో ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక వాట్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ఆన్ హిమ్? ఈ ఎఫెక్ట్ ఏమొచ్చిందంటే ఆయన మీద, he is no more radical socialist, started believing in God, conservative అయిపోయాడు. Then I can hear a lot of echo. కొంచెం శ్రీధర్ గారు, if you can mute yourself, thank you so much. Okay, so దాని తర్వాత God with orientation towards reason, orientation towards God, disbelief, faith, ఈ వీటన్నిటి లైక్ మధ్యలో కొట్టుకులాడడం మొదలుపెట్టారు. గాడ్ వైపుగా ప్రయాణం, ఆ దేవుడు అన్న కాన్సెప్ట్ వైపు చిన్నగా ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఈజ్ మ్యారీడ్ ఇన్ 1857లో పెళ్ళయింది. 7 ఏళ్ల తర్వాత ఆవిడ భార్య చనిపోయారు, పిల్లలు కూడా అప్పటికి. దెన్ పేదరికం, దానిలోంచి ఈ ఎపిలెప్సీ ముందు నుంచే వచ్చేసి ఉంది. హీ వాజ్ హ్యూజ్లీ అడిక్టెడ్ టు గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ ఎంత అడిక్ట్ అయ్యారు అంటే దాని మీద గ్యాంబ్లర్ రాశారు. లైక్ యూనో మెనీ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ రెడ్ ద బుక్ ఆల్సో. గ్యాంబ్లర్స్ ఎలాగే చేస్తారు, what kind of addiction they will have, how they are going to be really deep into it. వాళ్ళు దాని నుంచి బయటికి రాలేకపోతారు. ఒక ముసలావిడ వీళ్ళని ఆపడానికి వచ్చిన ముసలావిడ కూడా ఆవిడ ఆస్తంతా పోగొట్టుకునేదాకా గ్యాంబుల్ చేసేస్తుంది ఆ బుక్ లో. సో హీ హెస్, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన రియల్ లైఫ్ ఇన్స్టెన్సెస్ లోంచి దాదాపుగా మేజర్ ఇన్స్టెన్సెస్ అన్ని కూడా ఏదో ఒక దగ్గర ఆయన లిటరరీ వరల్డ్ లోకి తీసుకొచ్చారు. ఈ ఉరి అని చెప్పాం కదా, దాన్ని ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఇడియట్ లో ఆల్మోస్ట్ ఫర్ ఎ చాప్టర్ హీ డిస్కసెస్ ఆన్ ఇట్. అంత దగ్గరికి, చావుకి అంత దగ్గరగా వెళ్ళిన తర్వాత ఇన్ దట్ 1-2 సెకండ్లలో నీకు జీవితం మొత్తం కనిపిస్తుంది. అందులో మేజర్ గా జరిగిన విషయాలన్నీ తెలుస్తాయి. దట్ వాజ్ రియలీ, అదంతా కూడా చాలా క్లియర్ గా ఇడియట్ లో రాశారు ఆయన. సో ప్రతి పుస్తకంలో కూడా there is something which has come from his real life. ఇందులో కూడా కొన్ని ఉన్నాయి. When it comes there, I'm going to talk about it. తర్వాత after this, Crime and Punishment happened, and he is a celebrated writer. ఈ celebrated writer అన్నా కూడా he was always in poverty. ఈ బీదరికం అనేది ఆయన ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఎందుకంటే మధ్యతరగతి ఫ్యామిలీనే. ఆఫ్టర్ హిస్ ఫాదర్ ఆయన డాక్టర్గా పనిచేసి చనిపోయినా కూడా కొంత ఇబ్బందులే ఉన్నాయి. నేను చదివిన కొంత మెటీరియల్ విన్నాను. యు ఆల్ నో, ఈయన టాల్స్టాయ్ సమకాలికులు, ఆయనేమో నోబెల్ బర్త్. సో ఈయన ఎప్పుడు బాధపడేవాడంట. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ లైక్ హిమ్, కానీ కొంచెం నాకు జెలసీగానే ఉంటుంది. నేను కూడా ఒకవేళ ఆయనలాగా అంత ఫ్రీగా ఉండగలిగి ఉంటే, అంత రాయడం మీద, లిటరేచర్ మీద దృష్టి పెట్టి చేయగలిగితే ఇంకెంత బాగా చేసేవాడిను. నాకు ఎంతసేపు డబ్బులు ఎట్లాగా సంపాదించాలి, ఈ పుస్తకంతో ఎంత వస్తుంది. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఆల్ ది టైమ్ ఐమ్ గోయింగ్ టు థింక్ అబౌట్ ఇట్. లైక్ ఇలా కాకపోతే కనుక నేను ఇంకా బాగా రాయగలిగేవాడినేమో అని ఇంకో దగ్గర వాళ్ళ దగ్గర అన్నారు అని చదివాను. I'm really not sure because I cannot say that as a very clear kind of a resource.
దీని తర్వాత దెన్ హ్యాపెండ్ నోట్స్ ఆఫ్ అండర్ గ్రౌండ్, దెన్ మిగిలిన అన్ని పుస్తకాలు. లాస్ట్ నవల, పెద్ద నవలగా రాసిన పుస్తకం ఈ బ్రదర్స్ ఆఫ్ కరమజోవ్. బ్రదర్స్ ఆఫ్ కరమజోవ్ ఆయన రాసినప్పుడు his intention was, it was not to end with this one part. ఇది ఆయన ఆ పుస్తకాల సిరీస్ లో మొదటి పుస్తకంగా అనుకున్నారు. అల్యోషా జీవితానికి మొదలు అన్నట్టుగా అనమాట. ఆఫ్టర్ దిస్ ఆయన అల్యోషా వరల్డ్ లోకి వెళ్ళటం, ఎక్స్ప్లోర్ చేయటం, దాని తర్వాత ఆయన ప్రపంచంలో ఎట్లాంటి మార్పులు చూడాలనుకుంటున్నాడో, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ హీ యాక్చువల్లీ ఎన్విజన్డ్ ఫర్ అల్యోషా. సాడ్లీ ఈ పుస్తకం తర్వాత వచ్చేసిన తర్వాత, అంటే లాస్ట్ పార్ట్ కూడా రాసేసిన 4-5 months లో హీ వాజ్ నో మోర్. ఇంకా అందుకని ఇది ఆయన రాసిన మేజర్ వర్క్, చివరి మేజర్ వర్క్ గా మిగిలిపోయింది అనమాట. సో now that's a novel which we are getting into. So with this brief little intro, let us get into the intro. Like we can 4-5 గంటలు మీ అందరికీ తెలుసు, 4-5 గంటలు దొస్తోయెవ్స్కీ గురించే మాట్లాడుకోవచ్చు. We don't have to. ఆయన మీద కొన్ని వాల్యూమ్స్ పుస్తకం రాశారు. So we can discuss only that, but as the matter of the day, what we have to do this day is Brothers Karamazov. దానికి ఆ పుస్తకానికి వస్తున్నాను. 12 పుస్తకాలు ఉంటాయి, అంటే విత్ ఇన్ ద బుక్. హీ హాస్ రిటన్ ఇట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 years అన్నాను కదా. ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం మ్యాగజైన్లో పబ్లిష్ అవుతూ వచ్చింది. ఆఫ్టర్ దట్ ఇట్ హ్యాస్ కమ్ యాస్ అ బుక్. మొత్తం 95 chapters, 4 parts, 880 పేజీలు, 9 అత్యంత ప్రధాన పాత్రలు. ఇది తెలుగులో రాయటానికే లైక్ ఇట్ టుక్ టైమ్, అండ్ సారీ ఐ కుడెంట్ గివ్ మోర్ టైమ్ టు దిస్ బికాస్ చాలా పనులు వచ్చేసినాయి ఈ రీసెంట్ టైంలో. సో ఐ స్విచ్ టు ఇంగ్లీష్, సారీ ఫర్ దాట్. Otherwise I would have tried to write it in Telugu. So now he's not our hero, our anti-hero, Fyodor Karamazov. He is that father of బ్రదర్స్ ఆఫ్ కరమజోవ్. ఈ కరమజోవ్ బ్రదర్స్ కి తండ్రి ఎవరైతే ఉన్నారో, ఈయన ఫస్ట్ నేమ్ ఇచ్చారు, ఆయన ఫస్ట్ నేమే ఈయనకి ఇచ్చారు, ఫ్యోడర్ కరమజోవ్. హీ ఈస్ ద పర్సన్ హూ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ఎంటైర్ నావెల్. చాలా ఎట్లాంటి మనిషి అంటే, ఈయన తాగడం, జూదరి, అన్ని రకాలైన అవలక్షణాలు చెప్తారు కదా, ఉండవలసిన అవలక్షణాలన్నీ ఉన్న మనిషి. పెళ్లి చేసుకున్నారు, దిమిత్రి పుడతారు మొదట. సో ఫస్ట్ సన్ ఇస్ దిమిత్రి, ఆఫ్టర్ దట్ ద వైఫ్ డైస్. ఈయన క్యారెక్టర్ ని బాగా బలంగా చెప్పడానికి దొస్తోయెవ్స్కీ ఒక బ్యూటిఫుల్ గా చెప్పారు. ఆ వైఫ్ చచ్చిపోయింది అన్న విషయం ఈయనకి చెప్పినప్పుడు, ఈయన బయటికి డాన్స్ చేస్తూ వచ్చేసి ఆనందంగా ఎగిరి గంతులేసి, మావిడ చచ్చిపోయింది అని ఆనందంగా ఎగిరి గంతులేసాడు. సో యూ కెన్ ఇమాజిన్ దట్స్ ద క్యారెక్టర్ వాట్ వీ హ్యావ్ ఫ్యోడర్ కరమజోవ్. ఫస్ట్ సన్ ఈయన దిమిత్రి, పెద్ద భార్యతో పుట్టిన కొడుకు అనమాట. వెంటనే పుట్టిన తర్వాత ఎన్నాళ్ళు ఆ భార్య చనిపోయిన తర్వాత వెంటనే అతను ఎప్పుడు చేరదేయడు పిల్లవాడిని. వాడిని వెంటనే దగ్గర చుట్టాలు ఉన్న వాళ్ళు తీసుకెళ్తారు. అప్పటి వరకు గ్రిగరీ అని ఈయన దగ్గర చేసే, ఫ్యోడర్ దగ్గర పనిచేసే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కదా పని వాళ్ళు, అతను చూసుకుంటాడు. చాలా వరకు అతను ఆయన వైఫే ఈ పిల్లోడిని పెంచుతారు, చుట్టాలు వచ్చి తీసుకెళ్ళి అక్కడ నుంచి బోర్డింగ్ స్కూల్కి వెళ్ళే వరకు. సో హీ నెవర్ హ్యాడ్ ఎనీ ఇంటిమసీ, ఇంటరాక్షన్, ఫ్రెండ్షిప్ ఆర్ అసోసియేషన్ విత్ ద ఫాదర్. అది మనకి ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. దిమిత్రి గురించి చెప్పుకోవాలి కదా. సైన్యంలో చేస్తాడు, హీ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ ఆర్మీ యాజ్ అ కెప్టెన్. అండ్ ఇతనికి తండ్రి దగ్గర నుంచి మేజర్గా ఉండవలసిన సెన్షువల్ గుణాలన్నీ, చాలా అవలక్షణాలన్నీ ఎక్కువగా తీసుకున్నది దిమిత్రినే. తాగడం కానీ, అమ్మాయిల మీద, అంటే లైక్ హీస్ మోర్ ఆఫ్, he's fascinated by women. He has more romantic relationships also. The way of world is everything happens like he's a very free-willed kind of a man. There's nothing which can actually bind him on Atlantic character. He's Dimitri.
Then we have Ivan Karamazov, ఇతని దిమిత్రి ముద్దు పేరు మిత్యా కూడా, వీళ్ళందరికీ కూడా రష్యన్ క్యారెక్టర్స్, అందరికీ కూడా రష్యన్ లిటరేచర్ చదివే వాళ్ళందరికీ తెలుసు. ఇది అందరికీ 2-3 పేర్లు ఉంటాయి. ఒక రెగ్యులర్ పెట్టిన పేరు, ఒకటి నార్మల్ వాళ్ళు పిలిచే పేరు, అంటే కాస్త దగ్గర సంబంధం, ఒకటి ఇంట్లో పిలిచే పేరు. సో ఇతన్ని ఎక్కువగా మిత్యా అని పిలుస్తుంటారు. అండ్ ఐవన్ కి ముద్దు పేరు ఉండకుండా చేశాడు దస్తోయెవ్స్కీ. లైక్ దట్స్ అగైన్ విమర్శకులు ఏం చెప్తారంటే అది కూడా ఒక ప్లాట్ లైన్, బికాస్ ఐవన్ ఇస్ నాట్ క్లోజ్ టు మెనీ పీపుల్. ఐవన్ very knowledgeable, intelligent person. He is the man of reason. Question, we're going to come there very soon. Grand Inquisitor ani, he is always seeking something. He questions every suffering. They local ఎందుకు ఇంత పెయిన్ ఉండాలి, ఎందుకు మనుషులు ఎందుకు ఇట్లా సఫర్ అయిపోవాలి, ఎందుకు అందరికీ ఒక రకమైన సమానత్వం ఎందుకు ఉండకూడదు, why you need to have this evil existing along with the god అన్నది చాలా మేజర్ క్వశ్చన్. నిహిలిస్ట్ చాలా మంది చెప్తారు నీచా సిద్ధాంతాలకి కొంత ఇన్ఫ్లుయెన్స్, he was influenced by Dostoevsky. That's a fact which is already established by many scholars. And like he took up some of the ideas from Ivan Karamazov and Chapter. So that it's a beautiful character, the way he goes through the curve. And now we have our hero, Alyosha Karamazov. He పిల్లవాడే లాగా కనిపిస్తున్నాడు. He might be somewhere around 20 ఈ స్టోరీ టైంకి. అతని ఎల్డర్ జోష్మాకి బ్యూటిఫుల్ రిలేషన్ ఉంటుంది. ఆయన దొస్తోయెవ్స్కీ మిగిలిన పుస్తకాల్లో నేను ఎక్కడా చూడలేదు ఈయన నా హీరో, హీఈస్ గోయింగ్ టు బి సంథింగ్ లైక్ దిస్ అని చెప్పటం నేను మిగిలిన పుస్తకాల్లో చదివిన గుర్తులేదు. బట్ ఇందులో హీ రైట్స్ వెరీ స్పెసిఫికలీ. తర్వాత పుస్తకం గురించి చదివినప్పుడు దెన్ ఐ కేమ్ టు నో దట్ ఆయన చిన్నపిల్లవాడికి తన 3 ఏళ్లకే చనిపోయిన కొడుకు ఎవరైతే ఉన్నారో అతనికి అల్యూషా అని పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు ఈ క్యారెక్టర్కి ఇచ్చాడు. అండ్ నా కొడుకు పెద్ద అయిన తర్వాత ఎలా ఉండాలి అనుకుంటాడో, ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్గా ఉండాలి అనుకుంటాడో అదంతా కూడా అల్యూషాకి పెట్టేశాడు. హీ బిలీవ్స్ ఇన్ గాడ్. మఠంలో ఈ మన దగ్గర లాగానే మొనస్ట్రీలు ఉంటాయి అక్కడ. సో మొనస్ట్రీలో ఉంటాడు. అతనికి అక్కడ వాళ్ళ సాంప్రదాయంలో ఈ ఫాదర్స్ కాకుండా ఎల్డర్ అనేది ఒకటి ఉంటుంది. నేను దానికి మనకేమన్నా ప్యారలెన్స్ ఉంటుందా పీఠాధిపతి లాగా ఏమన్నా అని ఐ ట్రైడ్, కానీ కాదు. మేబీ మీలో ఎవరికైనా తెలుసుండొచ్చు ఆ ఎల్డర్ అన్నది. యూ మే ప్లీజ్ give me that piece of knowledge if you know if there is any parallel kind of a character in our world. So elders ఏంటంటే ఒక మనిషి mentally we get connected to them. Whatever happens in our life we tell them. It's like they are our spiritual guru kind of a thing. Beyond that, నేను స్పిరిచువల్ గురువు అన్నది కంప్లీట్ గా ఎందుకు వాడట్లేదు అంటే ఇట్స్ మచ్ బియాండ్ దట్. దానికి పెద్ద స్టోరీలు కూడా రాశారు, యానెక్టోట్స్ ఉన్నాయి, బ్యాక్ స్టోరీస్. ఆయన ఫ్లాష్ బ్యాక్స్ తో కానీ బ్యాక్ స్టోరీస్ తో భలేగా స్టోరీ కన్స్ట్రక్ట్ చేస్తారు. లైక్ ఇట్ హ్యాస్ టు బి లైక్ యూ షుడ్ రీడ్ ఇట్. దట్ సంథింగ్ అది ఇంకా ఏది మ్యాచ్ చేయలేదు ఎక్స్పీరియన్స్. దెన్ వీ హ్యావ్ అవర్ డు ఐ సే హీరోయిన్ గ్రుషెంకా అని అందరూ పిలుస్తారు. ఈవిడ పేరు వచ్చేసి అగ్రఫెనా అలెగ్జాండ్రోవా, బట్ మేజర్ గా ఈవిడని అందరూ గ్రుషెంకా అనే పిలుస్తుంటారు. ఈ అమ్మాయి లైఫ్ లో చాలా దెబ్బతిన్నది. చిన్నప్పుడే ఒక 16-17 ఏళ్ల వయసులో ఒక కెప్టెన్ ని ప్రేమిస్తుంది, అతను మోసం చేస్తాడు. దెన్ షీఈస్ బ్రాట్ టు ఇది ఫిక్షనల్ టౌన్. కావాలని దొస్తోయెవ్స్కీ సెయింట్ పీటర్స్బర్గ్ అనకుండా మాస్కో అనకుండా has kept it a fictional town because it can happen in any part of, like ఆయన అప్పుడు చెప్పింది రష్యాలో ఎక్కడైనా జరగచ్చు అన్న ఉద్దేశంతో he kept it as a fictional town. ఆ టౌన్ కి వస్తుంది, అక్కడ ఒక పెద్ద మనిషి ప్రాపకం దొరుకుతుంది.
మనకి ఎక్స్ప్లిసిట్ గా చెప్పరు, బట్ దేవర్ ఇన్ రిలేషన్ అన్నట్టుగా కూడా ఉంటుందన్నమాట. సో ఈ అమ్మాయి షీ బికమ్స్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్ టు అవర్ ఫ్యోడోర్ అండ్ దిమిత్రి. అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఈ అమ్మాయిని ప్రేమిస్తారు. లైక్ దే బోత్ వాంట్ టు హ్యావ్ దిస్ గర్ల్. దట్ బికమ్స్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు చూడటానికి పాట్ బాయిలర్ లాగా అనిపించవచ్చు మీకు, బట్ ఇట్స్ మచ్ బియాండ్ దాట్ అనమాట. ఈ అమ్మాయి కోసం వాళ్ళిద్దరి మధ్యలో ఒక యుద్ధం లాగా స్టార్ట్ అవుతుంది. ఈ స్మద్రుకోవ్ దిస్ ఫెలో వీళ్ళింట్లో ఇప్పుడు ప్రస్తుతం వంటవాళ్ళలాగా పనిచేస్తుంటాడు. హీ హ్యాస్ ఎ బ్యాక్ స్టోరీ. ఒకనొక కాలంలో లిజబెట్టా అని ఒక అమ్మాయి, ఒక రకంగా పిచ్చితనంతో ఉండే అమ్మాయి లాగా ఉండేది. యాంజలిక్ లక్షణాలన్నీ చూపిస్తారు. తనకి no one knows who is the father of this kid. Then కాకపోతే అందరికి it's understood by people around in the city that he is illegitimate kid of Fyodor అన్నట్టుగా. Like it's even written explicit గా చెప్పరు, but it's understood. But like Fyodor has a good relationship with this fellow. వీళ్ళిద్దరికి బాగానే ఉంటుంది. బాగా పిరికివాడు, ఇతనికి కూడా ఎపిలెప్సీ ఉంటుంది. he becomes an important character for us, and okay, there are so many characters, so it becomes a little difficult. Katya అని గుర్తుంచుకోండి, Katerina Ivanovna. She is betrothed to Dmitri. చాలా మంచి అమ్మాయిగా, నోబుల్ క్యారెక్టర్ గా, నోబుల్ ఫ్యామిలీ క్యారెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. Father Joshima, this man has a great effect, a huge effect on Alyosha. Alyoshaకి గురువు, దైవం అట్లాంటి మనిషి అన్నమాట. ఇతని గురించి కూడా సబ్ స్టోరీస్ వస్తాయి. దెన్ అల్యోషా ఒక చిన్న పిల్లవాడు. బహుశా ఆయన అల్యోషా చచ్చిపోవడం, అల్యోషా ఆయన కొడుకు, ఆయన అది ఎలా జరిగింది అదంతా ఇన్సిడెంట్ ఇట్ హ్యాపెన్ డ్యూరింగ్ ఈ పుస్తకం రాస్తున్న టైంలో జరిగింది కాబట్టి అదంతా దీన్ని తీసుకొచ్చి ఈ పిల్లవాడి చుట్టూరా, ఈ పిల్లవాడు వాడి తండ్రి మధ్య ఉండే రిలేషన్షిప్ అదంతా, లైక్ హిస్ రియల్ లైఫ్ హీ హాస్ రిటన్ దేర్. నౌ ద రిలేషన్షిప్స్ టు మేక్ ఇట్ లిటిల్ మోర్ క్లియర్. ఈ పేర్లు నేను వాళ్ళ అమ్మల పేర్లు చెప్పలేదు బికాస్ ఇట్ బికమ్స్ ఓవర్వెల్మింగ్. సో ఫ్యోదర్ కర్మజోవ్కి ముగ్గురు అబ్బాయిలు. పెద్దవాడికి పుట్టింది దిమిత్రి కర్మజోవ్, చిన్నవాడికి ఐవన్, అలెక్సీ. So Smedrukov వచ్చేసి illegitimate kid of that person. And now comes the romantic interest. This becomes trickier. ఇక్కడ ప్లాట్ లైన్ ఇంకా ట్రిక్కీ అవుతుంది. ఫ్యోదర్, దిమిత్రి ఇద్దరు గ్రిషన్కాని, ఫర్ దామ్ షీ ఇస్ ద రొమాంటిక్ ఇంట్రెస్ట్. అమ్మాయి ఏం లేదు, వీళ్ళిద్దరితో ఆడుకుంటుందండి. బికాస్ షీ ఇస్ నాట్ ఇన్ హ్యూజ్లీ లైక్ వీళ్ళిద్దరిని ఏదో విపరీతంగా ప్రేమించేసి వాళ్ళలో ఎవరితో ఒకరితో ఉండిపోవాలి, పెళ్లి చేసుకోవాలి అన్నది లేదు. కొంత ఆటలాగా మొదలు పెడుతుంది. దెన్ స్లోలీ షీ గెట్స్ డ్రాన్ టువర్డ్స్ సంబడి. దీనికంటే ముందు పోలీస్ ఆఫీసర్తో ఉంది రిలేషన్షిప్ అని చెప్పాను కదా. దాని తర్వాత ఐవన్ రెండవ బ్రదర్ కదా వాడు. అండ్ దిస్ Katerina is the betrothed of Dmitri Mangeter, engaged girl. Is Katerina Ivanovna. And this girl is absolutely, అమ్మాయి 2 minds లో ఉంటుంది. కొన్నిసార్లు దిమిత్రి వాళ్ళకి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇన్ దేర్ ఫ్లాష్ బ్యాక్ షీ ఫీల్స్ దట్ ఐఎమ్ ఇండెప్టెడ్, నేను అతనికి రుణపడి అయిపోయి ఉన్నాను కాబట్టి అతను పెళ్లి చేసుకోక తప్పదు అనే ఇలాంటి ఫీలింగ్ లో ఉంటుంది. బట్ షీ కుడెంట్ లవ్ హిమ్. ఐవన్ లైక్స్ Katerina. ఇంకా ఒకటి రెండు ఉన్నాయి కానీ ఐ రియలీ డోంట్ వాంట్ టు టచ్ బియాండ్ ద మెయిన్ క్యారెక్టర్స్. సో అందుకని ఐఎమ్ నాట్ రియలీ గోయింగ్ ఎట్ ఆల్ దేర్. సో నౌ వీ కమ్ టు ద హిస్టరీ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫ్యోదర్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. హిస్ ఇన్ఫేమస్ డాన్స్ ఆల్సో, అండ్ హీ గెట్స్ రిడ్ ఆఫ్ హిస్ ఎల్డెస్ట్ సన్. చిన్నప్పుడే హ్యాపీగా పంపించేస్తాడు చుట్టాలింటికి. సెకండ్ పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి కూడా షీస్ వెరీ టిమ్మిడ్ గర్ల్. తనకి ఈ పెళ్లి ఇవన్నీ ఏమి తెలియదు. ఆ అమ్మాయి అప్పటికి తనకి తల్లిదండ్రులు లేరు. సో భయంకరమైన పరిస్థితిలో ఉంటది కాబట్టి ఎవడో కూడా వచ్చి పెళ్లి చేసుకొని పోతే చాలు అన్నట్టుగా వీడిని చేసుకుంటుంది. సో ఇతను కూడా ఇట్లాంటి మనిషి అవ్వడం. దెన్ షీ డైస్ ఆఫ్ సాడ్లీ ఆఫ్టర్ ఐవన్ అల్యోషా పుట్టిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఆవిడ చచ్చిపోతుంది. థ్యాంక్ఫుల్లీ ఆఫ్టర్ దట్ హీ
never gets into another relationship, so we have only 3 brothers. ఆ తర్వాత ఈ బుక్ 1 ని ఆయన he closed with a very beautiful chapter on elders ఎవరు, వాళ్ళకి మామూలుగా ఆ మొనాస్ట్రీకి వచ్చే నార్మల్ జనాలకి ఉండే సంబంధం ఏంటి, వాళ్ళని మొనాస్ట్రీలో ఉండే మిగిలిన ఫాదర్స్ సుపీరియర్స్ వాళ్ళు ఎలాగా చూస్తారు. సో ఆల్ దట్ రిలేషన్షిప్స్ హ్యావ్ బీన్ గివెన్. when you're going to read up the book, that becomes an important read. ఇప్పుడు let's come into the plot line very directly. దిమిత్రి ఏమంటాడు, నాకు మా అమ్మ దగ్గర నుంచి నీకు డబ్బులు వచ్చాయి, ఫ్యోదర్ కరమ్సోవ్తో చెప్తాడు, మా అమ్మ దగ్గర నుంచి వచ్చిన డబ్బుల్లోంచి నాకు నీకు నువ్వు ఇచ్చి ఉండాలి, యూ నెవర్ గేవ్ మీ ఇన్హెరిటెన్స్, నాకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వలేదు, 3000 రూబుల్స్ ఇవ్వు, నేను నిన్ను వదిలిపెడతాను, ఇంకా నేను నీ ఆస్తి గురించి అడగను, నువ్వు మిగిలింది ఏం చేసుకుంటావు నీ ఇష్టం అంటాడు. ఇతనికి ఫ్యోదర్కి ఒక పైసా కూడా ఇవ్వటం ఇష్టం లేదు. ఎందుకు? అతను గ్రిషన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. హీ డజంట్ వాంట్ టు. అతను ఎలా చెప్తాడంటే, నేను 80 ఏళ్ళు బతకాలనుకుంటున్నాను, ఇప్పుడు నాకు ఎంత ఏజ్, నేను 80 ఏళ్ళు బతకాలనుకుంటున్నాను, 90 ఏళ్ళు బతకాలనుకుంటున్నాను, అది తప్పే నాకు తెలుసు, అది అంత ఎక్కువగా ఉండటం నాకు అంబిషన్ తప్పే, ఉండకూడదని ఏమంటారు, నేను అలాగే ఉంటాను అనే, హీ ఈస్ సచ్ ఎ టిపికల్ క్యారెక్టర్. సో అతను ఏమి ఇవ్వదలుచుకోడు. ఇప్పుడు కానీ ఒక డిస్గైజ్ గా చేసి, సరే రా నువ్వు ఎల్డర్ దగ్గర మాట్లాడదాము, వాళ్ళు సెటిల్ చేస్తారు అని పిలుస్తాడు. 3 కొడుకులు వచ్చేస్తారు, ఎల్డర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఎంత చికాకు పెట్టగలుగుతాడో అందరినీ అంత చికాకు పెడతాడు. ఏం లేదు, హీ వాంట్స్ టు హ్యావ్ అ లిటిల్ మోర్ అటెన్షన్ టు హిమ్. ఆయన చేయాలనుకున్న పిచ్చి పనులన్నీ చేయటానికి, ఆయన మాటలు వినడానికి ఎవరో ఒకళ్ళు ఉంటే సరిపోతారు. హీ నీడ్స్ అటెన్షన్. తనే చెప్పుకుంటాడు, బఫూనరీని ఒక పెద్ద ఇమేజరీగా వాడుతూ ఉంటారు దోస్తోయెవ్స్కీ అన్ని నవలల్లో కూడా. హీ యాక్చువల్లీ సేస్ ఆల్సో ఇట్, నేను బఫూన్ని, నేను ఇట్లాగే చేస్తాను, నా ఇష్టం అన్నట్లుగా మాట్లాడతారు. ఇక్కడ ఈ బుక్ లో కొన్ని ఫాదర్ జోషిమా, ఐ థింక్ let me just check. Yeah, now that we're on 9:37, so let me not discuss them in detail. Right, let me come. So I'm not going to go in detail. Peasant women with faith అన్నది, ఆవిడకి కొడుకు చనిపోయి ఉంటాడు. సో ఆయన పెయిన్ అంతా, ఆయన తను పడిన పెయిన్ అంతా ఆ పెజెంట్ ఉమెన్ ద్వారాగా వ్యక్తీకరించాడు. ఎందుకు చచ్చిపోవాలి, చిన్నపిల్లవాడు కదా, చిన్నపిల్లవాడు, వాడు ఏం అన్యాయం చేశాడు, వాడు ఏం చేశాడని చచ్చిపోవాల్సి వచ్చింది అని షీ క్వశ్చన్స్. ఆల్ హర్ క్వశ్చన్స్ ఆర్ రియలీ వ్యాలిడ్. ఫాదర్ కన్సోల్ చేసి పంపిస్తారు. దాని తర్వాత హోలోకాఫ్ అని, మేడం హోలోకాఫ్, ఆవిడ కూతురు లీజ్ ఉంటారు. వాళ్ళ ఫెయిత్ గురించి ఒక లిటిల్ డిస్కషన్. వీ డోంట్ నీడ్ దాట్ మేజర్లీ ఫర్ దిస్. ఈ అల్యోషా గురించి కూడా ఇంకా కొంచెం డీటెయిల్ గా వస్తుంది. అతను జోసిమా అడుగుజాడల్లో ఉండి తన ఎల్డర్ లాగానే ఈ like he wanted to give his life, he wanted to devote his life towards God. దాని తర్వాత ఈ దేవుడు సేవ చేయటానికి, టు బి విత్ మొనాస్టరీ లైఫ్, అది ఆ పిల్లవాడు కెరియర్ గా అనుకుంటాడు. బట్ ఎల్డర్ డజంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్. నువ్వు బయటకు వెళ్ళాలి, నీకు ప్రపంచంలో నువ్వు చేయాల్సిన పని ఉంది, దిస్ ఇస్ నాట్ ద వరల్డ్ ఫర్ యూ, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ వన్ డే, బట్ దానికంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఉంది అని చెప్తారు. దెన్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్యోడర్, ఆయన యొక్క హైపర్ సెన్సిటివిటీ, ఆయన ఇన్సెన్సిటివిటీ వల్ల చాలా చండాలంగా అక్కడ మానెస్ట్రీలో అందరినీ కూడా బాగా ఇబ్బంది పెట్టేసి, వాళ్ళని ఇరుకుని పెట్టినట్టుగా చేసేసి గొడవ చేసుకొని ₹1 కూడా ఇవ్వకుండా దిమిత్రికి హ్యాపీగా వెనక్కి వచ్చేస్తాడు ఇంటికి. దట్స్ వాట్ హీ డస్. దెన్ ఆ తర్వాత మనకి నెక్స్ట్ బుక్ లో గ్రిగరీ గురించి, వైఫ్ గురించి, స్మెదుకో గురించి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ లో చెప్తారనమాట. ఈ ఎలిజబెట్ నేను ముందే చెప్పాను కదా, అమ్మాయి పిచ్చి అమ్మాయి లాగా తిరుగుతుంటది, తల్లిదండ్రి లేరు చనిపోయిన తర్వాత. తనని దిస్ ఫెలో ఎక్స్ప్లాయిట్స్ ఫ్యోదర్. సో షీ గివ్స్ బర్త్ టు స్మెదుకోవ్ అండ్ చచ్చిపోతుంది ఆమె. వాణ్ణి వీళ్ళు పెంచుతారు, గ్రిగరీ తన వైఫ్ పెంచుతారు. దాని తర్వాత ఇదే బుక్ లో మనకి దిమిత్రి కాత్యావ్ స్టోరీ కూడా వస్తుంది. క్యాథరినా
క్యాథరిన్ అతను సైన్యంలో పనిచేస్తున్నప్పుడు అతను పై అధికారి వీళ్ళ తండ్రి ఈ క్యాథ్యా వాళ్ళ నాన్న. సో సమ్హౌ అతన్ని సేవ్ చేయడం కోసం హీ గేవ్స్ సమ్ మనీ. ఆ ఇన్స్టెన్స్ ఎట్లా జరుగుతుంది అంటే లైక్ హీ వాంట్స్ హర్ టు కమ్ టు హిస్ ప్లేస్ అండ్ దెన్ ఆవిడ వస్తుంది. అది ఈయన ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఇన్సల్టింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ అమ్మాయి దాన్ని చాలా అంటే నన్ను ఇంత బ్యాడ్ విమెన్ అని ప్రూవ్ చేయడానికి తను ఇలాగ ఎస్టాబ్లిష్ చేశాడు. హీ వుడ్ హ్యావ్ గివెన్ ద మనీ యాజ్ ఇట్ ఈస్ అని ఫీల్ అవుతుంది. థ్యాంక్ఫుల్లీ ఆ అమ్మాయికి తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత షీ గెట్స్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ సంబడి ఇన్ ద నియర్ విసినిటీ. బాగా డబ్బులు వచ్చేస్తాయి. షీ గెట్స్ ఫ్రమ్ దాట్ సిటీ టు సంబడి సమ్ వేర్ ఎల్స్. కాకపోతే అతను హెల్ప్ చేశాడు కాబట్టి షీ ఫీల్స్ ఐఎమ్ ఇండెటెడ్ టు హిమ్. నేను ఇతనికి రుణపడిపోయి ఉన్నాను అని వాళ్ళు ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటారు, దిమిత్రి అండ్ కాత్య. బట్ షీ ఈస్ నాట్ ఇన్ రియల్ లవ్ విత్ హిమ్. అట్లా ఇతనికి కూడా అమ్మాయి మీద పెద్ద ప్రేమ ఏం లేదు. ఊరికనే అతను జస్ట్ ఫన్నీగా చేస్తాడు ఆ పని. అందుకని అతనికి ప్రేమ లేదు, ఈ అమ్మాయికి కూడా పెద్ద ప్రేమ లేదు. బట్ దే ఆర్ ఇన్ టు అ ఫోర్స్డ్ రిలేషన్షిప్ బికాస్ దే ఫెల్ట్ ఓకే ఇట్స్ నీడెడ్. ఆ కాలంలో ఉన్న సామాజిక పరిస్థితిని బట్టి they felt it that way. Trying to make it as easy as possible, but I'm really sorry because so many things are involved into it. I'm trying this. Now we come to the sensualists. These are the three people. వీళ్ళు మిగిలిన అందరి ఈ నవలలో ఉన్న మిగిలిన అందరి యొక్క జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేసేది ఫ్యోదర్, దిమిత్రి, గ్రిషంక. గ్రిషంక నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే వీళ్ళతో జస్ట్ ఇట్స్ అ ప్లే ఫర్ హర్. అతను షీ ఈస్ నాట్ ఎట్ ఆల్ సీరియస్ విత్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్. ఎందుకంటే యూ కెన్ ఇమాజిన్ తండ్రి ఒకవైపు కొడుకు ఒకవైపు అండ్ దెన్ షీ ఈస్ ఇన్ టు ప్లే విత్ బోత్ ఆఫ్ దెమ్. షీ నెవర్ ఎంటర్టైన్స్ బోత్ ఆఫ్ దెమ్ బట్ షీ కీప్స్ టెలింగ్ గుడ్. ఇద్దరికి కూడా స్వీట్ వర్డ్స్ చెప్తా ఉంటది. ఇద్దరు కూడా నన్నే పెళ్లి చేసుకుంటది అంటూ అనుకుంటుంటారు. బట్ షీ నెవర్ గోస్ బియాండ్ దట్ విత్ ఎనీ ఆఫ్ దెమ్. సో వీళ్ళ గురించి చాలా బ్యాక్గ్రౌండ్ రాస్తారు ఈ ఇందులో. దెన్ కమ్స్ అ బ్యూటిఫుల్ వర్డ్ నద్రేవ్. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీరు ప్రపంచంలో ఎవరిని హేట్ చేస్తారు అంటే ఇట్స్ నాట్ దట్ హూ డస్ గ్రేట్ హార్మ్ టు యూ అంట. టు హూమ్ యూ డూ గ్రేట్ హార్మ్ యూ కెనాట్ యాక్చువల్లీ మేబీ ఐ థింక్ అప్పుడు ఏంటంటే మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ యూ రియలీ హేట్ దెమ్ మోర్. That's a concept. Maybe I may have to explore it further. So that's a concept in Russia. Nadrev antaranta. Danni laceration ga తీసుకొచ్చారు. That has been written here. ఇంత సీరియస్ సిచ్యువేషన్ కి ఇక్కడ తీసుకొచ్చేసి కథని వాళ్ళందరూ రకరకాల ఎంటాంగిల్డ్ రిలేషన్షిప్స్ లో ఉన్నారు. భయంకరంగా nobody knows what's going to happen and nobody is actually happy. అల్యోషా మాత్రం అందరికి కూడా ఎవ్రీబడి లవ్స్ అల్యూషా. ఎట్లా అంటే షీ ఈస్ సూపర్ స్మార్ట్ కిడ్. దాని తర్వాత చిన్నప్పటి నుంచి కూడా తను ఎవరింటికైనా తీసుకెళ్ళినా కూడా ఒక లైన్ రాస్తారు, బ్యూటిఫుల్ లైన్. ప్రపంచంలో ఏదైనా దేశంలో కానీ ఎడారిలో కానీ ఎక్కడ ఆయన వదిలేసినా ₹1 కూడా ఇవ్వకపోయినా కూడా హ్యాపీగా బతికేస్తాడు. ఎట్ ద సేమ్ టైం అతను ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా ఎవరికి బర్డెన్ అవ్వడు అబ్బాయి. అట్లాంటి ఒక వ్యక్తిత్వంతో అతన్ని తయారు చేస్తారు. So he is Alyosha. Alyosha also gets entangled by all these people. నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళు అంటారు, వాడికి నచ్చ చెప్పు, ఈవిడికి నచ్చ చెప్పు, ఇదంతా దే మేక్ హిస్ లైఫ్ ఆల్సో మిజరబుల్. ఐవన్ కొంచెం దూరంగా ఉంటారు వీళ్ళ నుంచి. దెన్ ఈ పర్టికులర్ బుక్ లోనే గ్రిషంక అండ్ కాత్య మధ్యలో ఇంటరాక్షన్ కూడా జరుగుతుంది. లైక్ గ్రిషంక కాత్య తనని బాగా పొగడినిచ్చి చివరికి అమ్మాయిని ఇన్సల్ట్ చేసేస్తుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ హియర్. నౌ కమ్స్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ చాప్టర్ ఆఫ్ ద actual book. Like this is something he wanted to discuss really. After this చివర్లో మళ్ళీ ఇచ్చిన డెవిల్ చాప్టర్ ఒకటి ఉంటుంది. ఫైనల్ కోర్ట్ రూమ్ డ్రామాలో ఉండే ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్స్, డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్, those are the beautiful chapters. And actually to give these chapters he wrote the book. రైట్. ఇక్కడ ఇది మొదటిసారి అనమాట ఐవన్ అల్యోషా చాలా దగ్గరగా మాట్లాడుకోవటం, ఇద్దరు కూడా ఫ్రెండ్స్ కావటం. ఐవన్ చెప్తాడు, అరే నువ్వు మన ఇద్దరం చిన్నప్పుడు కలిసి పుట్టాము, మన ఇద్దరికి ఒక అమ్మ అన్నది కూడా మనకి కలిసింది, నాన్నొక్కడే కాకుండా దిమిత్రితో కంటే
మనకి వీ హ్యావ్ అ లిటిల్ మోర్ రిలేషన్షిప్ లైక్ దాట్. బట్ మన ఇద్దరం ఒక దగ్గర పెరగలేదు. నువ్వు నా తమ్ముడు అన్నది ఎప్పుడూ ఉండింది కానీ, బట్ బియాండ్ దట్ ఐ నెవర్ హ్యాడ్ అ కనెక్ట్ విత్ యూ. ఐవన్ బేసిక్ మెంటాలిటీ కూడా అట్లాంటిదే. అల్యోషాకి ప్రపంచం అంతా ఫ్రెండ్సే, అందరూ కావాల్సిన వాళ్ళే. ఐవన్ నాట్ సంథింగ్ లైక్ దాట్, మ్యాన్ విత్ రీజన్, రైట్? బట్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ దే బికమ్ ఫ్రెండ్స్, దే టాక్ అ లాట్. ఇక్కడ చెప్తాడు ఐవన్, నువ్వు ఎందుకు ఇలా ఉంటావు అన్నా, లైక్ వై యు ఆర్ నెవర్ near to anybody, never you come near to anybody, why you keep yourself aloof from everything that happens in the world ani adiginappudu. Then they had like enta ante it's going to be a monologue of pages and pages and pages given by Ivan. Andulo as a part of that there comes this Grand Inquisitor's story. Spanish War tarvata there was a time when Jesus comes back. Really, this is written by Ivan. అంటే ఈ కథ చెప్తున్నది మనకి దోస్తోయెవ్స్కీ, అందులో వీళ్ళిద్దరి కథ నడుస్తుంది. దెన్ ఐవన్ ఈస్ నారేటింగ్ దిస్ స్టోరీ టు అల్యోషా. స్పానిష్ వార్ అయిపోయిన తర్వాత జీసస్ కమ్స్ బ్యాక్. సో అప్పట్లో ఏంటంటే ఆ టైంలో ఈ గాడ్ కానీ ఏంజల్స్ కానీ ఎర్త్ మీదకి రావటం, మళ్ళీ మనుషులతో తిరగటం మనకి కనుక పురాణాల్లో రాసినంత ఈజీగా అనమాట. దే ఆర్ just like us, వాళ్ళు వస్తూ పోతూ ఉండేలా అంత తేలిగ్గా ఉండేది అనమాట. సో జీసస్ కమ్స్, గ్రాండ్ ఇంక్విజిటర్ ప్రెజెన్స్ హిమ్, వచ్చి అడుగుతాడు క్వశ్చన్స్. ఇది దిస్ ఇస్ బిబ్లికల్. మెనీ పీపుల్ who know Bible might be knowing. I'm not going very much in detail because just again paucity of time. Biblical లో ఉన్న ఈ క్వశ్చన్స్ ఏంటంటే టెంప్టేషన్స్, డెవిల్ తో ఇంటరాక్షన్ అయినప్పుడు జీసస్ కమ్స్ అవుట్ ఆఫ్ దీస్ 3 టెంప్టేషన్స్. వాట్ దీస్ 3 టెంప్టేషన్స్ ఆర్? స్టోన్, నో నేను బ్రెడ్ కోసం కానీ, లేదా నా ప్రొటెక్షన్ కోసం కానీ, లేదా కింగ్డమ్స్ కి అన్ని రాజ్యాలకి రాజును చేయడం కోసం కానీ సాతాన్ ఈ ఆఫర్స్ అన్ని ఇస్తూ ఉంటాడు. బట్ క్రైస్ట్ సేస్ నో, ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. He chose freedom. What Ivan questions is, you asked freedom, that's fine. No adigavu baane undi, but freedom ni entamandi handle cheyagaluguttunnaru? Neevu ichina inta viparitamaina freedom undi, people don't have bread and butter. Chaala mandiki ఏమో స్లేవరీలో ఉండటమే వాళ్ళకి సరిపోయే పరిస్థితి ఏమో. నువ్వు ఫ్రీడమ్ ఇచ్చావు, అన్ని వాళ్ళనే సమకూర్చుకోమన్నావు. they're fighting for bread. చిన్న రొట్టె ముక్క కోసం వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. అంత భయంకరమైన పరిస్థితి ఉంది. why you did all this? Like సాతాన్ చెప్పిన పని నువ్వు చేసి ఉండొచ్చు కదా. why you gave freedom to everybody in the world who doesn't deserve them? ఇప్పుడు నీవు చేసిన పని వల్ల హ్యూజ్ సఫరింగ్ వచ్చేసింది. ఈ సఫరింగ్ ఎక్కడ దాకా ఉందంటే పిల్లలు చాలా బాధపడుతున్నారు దానివల్ల. సో why children should suffer? పాపం చేసింది నేను నువ్వు అయితే మన పిల్లలు ఎందుకు దానికోసం సఫర్ కావాలి? వాళ్ళకి ఎందుకు తిండి రావట్లేదు? ప్రతి విషయానికి లైక్ తల్లిదండ్రులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా కూడా పిల్లల్ని ఎందుకు అంత టార్చర్ చేస్తారు? ఇట్లాంటి ఒక ఫ్రీడమ్ ని నువ్వు ఎందుకు కోరుకున్నావు అని ఇట్స్ లైక్ వెరీ హ్యూజ్ డిస్కషన్. అండ్ మేబీ లైక్ నాకు కనుక కొంచెం ముందుగా కనుక ఆలోచన వచ్చింటే మేబీ ఐ వుడ్ హావ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ దిస్ పార్ట్ ఆఫ్ ద బుక్ instead of actually book annatluga untadi. I would really recommend all of you to read at least this pro and contra part. Then tarvata like ee particular chapter ki sambandhinche philosophy advocates andaru kuda they have a huge fight. People who are rational, people who are like non-believers andaru kuda because of the act anta vintadu Christ everything. He won't say anything till the end. Just closes this with inquisitor అన్ని క్వశ్చన్స్ అడిగాక అవును అనడు కాదు అనడు ఏం చేయడు, వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొని పక్కన కూర్చుంటాడు. ఇంక్విజిటర్ couldn't ask anything, ఇంకేమీ అడగలేకపోతాడు. what these people ఇప్పటికీ కూడా బిలీవర్స్ ఏం చెప్తారంటే with faith, with love you'll be able to conquer all this ani. That's the message of the God. Grand Inquisitor ka vishayam telusindi ani. That's how faith believers cheptuntaru. So that's where ends. Alyosha kuda ade pani chestadu Ivan ni.
ఈవెన్ ఇద్దరికి బ్యూటిఫుల్ రిలేషన్ లాగా అవుతుంది, లైక్ ఓకే నువ్వు గాడ్ ని కాపీ చేసేసావు అంటాడు, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు స్టే. ఫ్రీడమ్ అన్నది ఇస్ ఇట్ దట్ మోర్ ఇంపార్టెంట్? మనకి తెలుసు ఆఫ్టర్ దాట్ ఆల్సో సో మెనీ డిస్కషన్స్ హ్యావ్ హ్యాపెండ్. ఇస్ ఇట్ ఈ రోజున యాజ్ అన్ మోడర్న్ ఇండివిడ్యువల్ do we sacrifice our freedom for anything else that is being proposed by Satan? No, we're not sure, right? So maybe that's the answer Christ already gave for us 1500s and then 120 years back Dostoevsky. Now we are giving the same answer, I guess. So then there is a deep discussion on Russian monk. This again is a beautiful chapter book that you people should read sometimes. How he has become ఈ ఫాదర్ జోసిమా అన్న వ్యక్తి కూడా, he was a captain, అతను సైన్యంలో పనిచేసిన మనిషి, was not a great man బిగినింగ్ నుంచి. ఒక చిన్న ఇన్సిడెంట్ లో లైఫ్ చేంజెస్. డ్యూయల్ ఆ కాలంలో ఉండే డ్యూయల్, జస్ట్ మూమెంట్, let me just check the time once. Okay, so let me not go there. Conversation. Josima is ఈ చాప్టర్ లో ఆయన చనిపోతారు. ఆయన లైఫ్ గురించి దెర్ వాస్ అ డీటెయిల్డ్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఇన్ దిస్ చాప్టర్. దీని తర్వాత ఫాదర్ చనిపోయిన తర్వాత అల్యోషాలో కొంత డౌట్ఫుల్నెస్ వస్తుంది. ఏం జరుగుతుందంటే ఆయన బాడీ వెంటనే డీకంపోజ్ అయిపోయి వాసన రావడం మొదలు పెడుతుంది. అప్పట్లో ఉన్న నమ్మకం ఏంటంటే, లేదు గొప్పవాళ్ళు అయితే కనుక వాళ్ళ బాడీ అట్లాగే ఇంటాక్ట్ ఉంటుంది అనే ఒక రకమైన నమ్మకం. మనకి ఇప్పుడేమి ఉన్నాయి కదా సూపర్స్టిషన్స్, అప్పట్లో అలా ఉండేది. సో హీ బికమ్స్ అ లిటిల్ డౌట్ఫుల్. ఆ టైంలో రాకెటన్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, హీ ఈస్ అగైన్ టిపికల్ క్యారెక్టర్. వాడు వచ్చి గ్రిషంక దగ్గరికి తీసుకెళ్తాడు విత్ అల్యోషాని తీసుకెళ్తాడు. దెన్ అక్కడ షీ వాజ్ అబౌట్ టు లీవ్ ఎవ్రీథింగ్, గాడ్ ఇవన్నీ వదిలేసేసి ఇంకా ఈ అమ్మాయితో నేను కూడా ఈ అమ్మాయిని ప్రేమించేద్దాం అని రేంజ్పోతాడు. బట్ దెన్ షీ టెల్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఈ జోష్మా చచ్చిపోయాడు అన్న విషయం తెలిసిన తర్వాత తను ఒక స్టోరీ చెప్తుంది. నాకు చిన్నప్పుడు నేను ఈ స్టోరీ విన్నాను. ఏంటంటే చాలా చెత్త పనులు చేసిన ఒక ఆవిడ చచ్చిపోతుంది. ఆమె చచ్చిపోయిన తర్వాత ఆమెని నరకంలోకి తీసుకెళ్ళడానికి వచ్చేటప్పుడు తన గార్డియన్ యాంజిల్ వచ్చి, అయ్యో లేదు నేను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను ఈవెండి అంటే, ఈమె చేసిన ఒక మంచి పని చూపించు నాకు, మేము ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్తారు వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు. నేను అప్పుడు ఒకనొక కాలంలో ఒక ఆనియన్ ఇచ్చాను ఒక పేద అమ్మాయికి అని అంటే, ఓకే సరే నువ్వు కూడా ఆనియన్, ఈ గార్డియన్ యాంజిల్కి ఆనియన్ ఇచ్చి, ఈ ఆనియన్ నీకు ఇస్తున్నాము, దీంతో లాగు ఆవిడ్ని, ఆ ఊబిలోంచి బయటకు వస్తే మేము వదిలేసి వెళ్ళిపోతాం అంటారు. లాగుతుంటది గార్డియన్ యాంజిల్. ఈమె ఉల్లిపాయ పట్టుకుని పైకి వస్తుంటది. ఉల్లిపాయ పట్టుకుని పైకి వస్తుంటే పక్కన వాళ్ళు కూడా ఈవిడతో పాటు పైకి రావాలని ఉంటే, లేదు ఇది నా ఉల్లిపాయ నేనే వెళ్ళాలి అని గొడవ చేస్తుంది. ఆ ఉల్లిపాయ పేలిపోతుంది, ఆవిడ పడిపోద్ది. సో దట్స్ హౌ what he wanted to convey here is, ఆ గడ్డి పోస ఒకటి దొరికినా కూడా మీరు బయటికి రాగలుగుతారు, బట్ హౌ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ ఇట్. అట్లాంటి ఒక ఉల్లిపాయ అయినా మీరు పట్టుకొని ఉండగలుగుతారా లేదా అనేది that he blended. So that's the reason I wanted to say this. Now Mithya starts. Now we come back again to the story. ఇక మిథ్య ఈ 3000 రూబుల్స్ ఎలాగైనా సంపాదించాలి అని ప్రయత్నం మొదలు పెడతాడు. ఏంటంటే ఇతని ఉద్దేశం 3000 రూబుల్స్ తెచ్చుకోవాలి, దాన్ని తీసుకొని దాన్ని కార్తీక్ అప్పు తీర్చేయాలి, అప్పు తీర్చేసేసి గురుశంకర్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి హ్యాపీగా వేరే ఎక్కడో దేశంలోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండిపోవాలి. తను విపరీతమైన ప్రయత్నాలు చేస్తాయి, ఎక్కడా డబ్బులు దొరకవు. ఈ లోపల ఏం జరుగుతుంది, గ్రిషంక ఫస్ట్ లవర్ వస్తాడు, ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. కాకపోతే నిత్య ఏమనుకుంటాడు, వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళింది అమ్మాయి అనుకొని వస్తాడు. వచ్చి చూస్తాడు, తండ్రి దగ్గర కనిపించదు ఈ అమ్మాయి. కనిపించకపోయేటప్పటికీ అమ్మాయి అని వెనక్కి వెళ్ళిపోతుంటే ఈ గ్రెగరీ చూసి దొంగతనానికి వచ్చాడనో చంపడానికి వచ్చాడో అనుకుని ఆపిపోతాడు. అతన్ని కొడతాడు. ఈ రోకల్ బండ అంటారు కదా, అది గ్రిషంక ఇంటి నుంచో పట్టుకెళ్తాడు. దాంతో చిన్నదాంతో కొడతాడు. కొట్టేటప్పటికి పాపం ఇతనికి బ్లడ్ అంతా వచ్చేస్తుంది. సో హీ గోస్ అవుట్. మిథ్య ఏమనుకుంటాడు, నేను గ్రిగరీని చంపేశాను అనుకుని ఇంకా దీనికి నాకు ఇప్పుడు 3000 రూబుల్స్ వచ్చేది లేదు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, గ్రిగరీని చంపేశాను,
ఇంక నేను చచ్చిపోదాం అనుకుంటాడు, నేను కూడా తెల్లారి చచ్చిపోదాం అనుకుంటాడు. కాకపోతే ఇంకా ఈ రాత్రంతా నేను ఎంజాయ్ చేయాలి, ఆనందంగా ఉండాలి, ఆ అమ్మాయిని చూడాలి అని ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో అదే హోటల్కి వెళ్ళి అక్కడే ఉండి రకరకాల సంరంభాలు చేస్తాడు, గొడవ అవుతుంది. తెల్లారేటప్పటికి హ్యాపీగా పోలీసులు పట్టుకుంటారు, వెనక్కి పట్టుకొచ్చేస్తారు వీడిని. ప్రాసిక్యూటర్ పట్టుకొచ్చేస్తారు. నిత్య ఏం చెప్తాడంటే ఈ 3,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి అనుకుంటాడు, రాబరీ ఎందుకు చేయాలనుకుంటే క్యాథరిన్ ఇవానోవ్నా ఇస్తుంది వాడికి, వాళ్ళ చెల్లికి పంపించడానికి. దాన్ని వీడు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేశాడు. సగం డబ్బులు, సగం నా దగ్గర పెట్టుకున్నాను, నేను ఖర్చు పెట్టింది మిగిలిన సగం డబ్బులు అంటాడు. కానీ తెల్లారేటప్పటికి ఏం జరిగి ఉంటుంది, తండ్రి కూడా చనిపోయి ఉన్నాడు, ఆ నేరం పడుతుంది. నిత్య వెళ్ళిపోయింది ఎందుకు, నేను గ్రెగరీని చంపేశాను అందుకని నన్ను తీసుకెళ్తున్నారు అని అనుకుంటాడు. బట్ దట్ హ్యాస్ సంథింగ్ మోర్ హ్యాస్ హ్యాపెండ్. తండ్రి కూడా చచ్చిపోయి ఉన్నాడు, తండ్రిని చంపే నేరంలో తీసుకెళ్తారు. అప్పుడు ఇతను చెప్తాడు, ఇది చాలా దారుణంగా ఉంది, నేను థీఫ్ అన్నదే నేను ఒప్పుకోలేకపోతున్నాను, మీరు మా నాన్నని చంపాను అంటున్నారు. నిజమే, నాకు చంపాలన్న ఉద్దేశం ఉంది, కానీ ఆ స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత మా అమ్మ నన్ను కాపాడింది, ఆమె ఆత్మ నాకు రక్షణగా వచ్చింది, ఐ డెంట్ డూ దట్, ఐ డెంట్ కమిట్ దట్ అంటాడు. ఆ టైంలోనే ఇతను ఒక కళ వస్తుంది అతనికి. ఆ కళలో ఒక పిల్ల ఏడుస్తూ ఉంటది, పాలు సరిపోవు ఆ పిల్లకి, ఏడుస్తుంటది. పాలు లేవు తల్లి దగ్గర. ఎందుకు ఏడుస్తుంది అంటే, పాలు లేవు. పాలు ఎందుకు లేవు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి ఆకలి అంటే ఏంటి? సో దట్స్ ది లెవెల్ ఆఫ్ దిస్ ఫెలో. వీడికి ఆకలి, బీదరికం ఇవన్నీ తెలియవు. అప్పుడు అనుకుంటాడు వాడు మైండ్, ఆ చిన్న బేబీ కోసం అయినా నేను శిక్ష అనుభవించాలి. దట్స్ వెన్ హీ బికమ్స్ ద జీసస్ థింగ్. He becomes like, for everybody else I have to take up that. ఆ బేబీ కోసం నేను ఎంత శిక్ష అయినా అనుభవించాలి. ఆ అమ్మాయి, ఆ బేబీ అట్లాంటి బాధలు పడడానికి మనలాంటి వాళ్ళు అందరం కారణం అని వాడికి ఆ కళలో అనిపిస్తుంది. హీ హ్యాస్ గుడ్ హార్ట్. దట్ బికమ్స్ ఇంకా దీని తర్వాత ఇట్స్ ఆల్ బికమ్స్ హౌ టు యాక్చువల్లీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ మిస్టరీ. ఐవన్ అన్ననే చంపాడు అని అనుకుంటాడు. అల్యూషా ఎట్టి పరిస్థితుల్లో అన్న చేయలేదు అన్న ఆలోచన ఉంటుంది. వాళ్ళిద్దరేం కొట్టుకోరు. బట్ దెన్ సడన్ గా అల్యూషా ఒకరోజు ఐవన్తో చెప్తాడు, నువ్వు మర్డరర్ కాదు, కానీ నువ్వు చాలా బాధపడుతున్నావు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్, నాకు ఈ మాట చెప్పమని నాకు గాడ్ చెప్పాడు, నేను నీకు చెప్తున్నాను, నువ్వు మర్డరర్ కాదు అంటే. దెన్ హీ స్టార్ట్స్ థింకింగ్, why is saying I am not the murderer, నాకేం ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో అని. దెన్ ద బ్యాక్ స్టోరీ కమ్స్ అవుట్. స్మిత్రకోవ్ ఇతను ఐవన్ చెప్పిన సిద్ధాంతాలతో ఎంత ప్రభావితం అయిపోయాడు అంటే, ఏదైనా చేసేయచ్చు, దెర్ ఇస్ నో గాడ్. ఈవిల్ అన్నది ఇంత ఉంది కాబట్టి ఖచ్చితంగా గాడ్ అన్నది లేదు ఎగ్జిస్టెన్స్ లో. దేవుడు అన్నది లేనప్పుడు ఎనీథింగ్ ఇస్ ఫెయిర్, రైట్? యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ యూ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఒక స్వర్గం నరకం ఇట్లాంటివి ఏం లేవు. దెర్ ఇస్ నో ఆఫ్టర్ లైఫ్ అన్న కాన్సెప్ట్ చెప్పేటప్పటికి Smithkov gets fascinated by that concept. That's when Ivan comes to know, okay, బాగా తెలిసిన వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తే లైక్ ఇఫ్ దే కెన్ యాక్చువల్లీ మేక్ ఎ డిఫరెన్షియేషన్ బిట్వీన్ రీజన్ అండ్ ఫెయిత్, అట్లాంటి వాళ్ళకి చెప్తే దే విల్ బి ఏబుల్ టు టేక్ ఇట్. ఇప్పుడు ఇలాగా స్మిత్రకోవ్ లాగా పూర్తిగా అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్తే దిస్ నథింగ్ లైక్ గాడ్ ఇది ఏమి లేనప్పుడు, డెవిల్ లేదు, గాడ్ లేడు, ఏం ఆఫ్టర్ లైఫ్ లేదు అన్నప్పుడు దే డూ ఎనీథింగ్. ఆ స్మిత్రకోవ్ చంపేశాడు, యాక్చువల్గా చంపింది స్మిత్రకోవ్, బట్ నేరం వచ్చేసి దిమిత్రి మీదకి వెళ్ళింది. సో దట్స్ నాట్ నోన్ టు ఎనీబడి. హీ కన్ఫెసెస్ టు ఐవన్, నీ వల్లనే నేను చంపాను, నువ్వు చెప్పిన సిద్ధాంతాల వల్ల, నువ్వు రాసిన పేపర్స్ చదవడం వల్ల, నీతో ఆర్గ్యుమెంట్స్ వల్ల ఐ థాట్ దట్ యు ఆర్ హ్యాపీ, యు ఆర్ ఓకే విత్ యువర్ ఫాదర్ బీయింగ్ కిల్డ్, అందుకని నేను చంపేశాను అని మంచిగా చెప్తాడు. దెన్ ఐవన్ బికమ్స్ రియలీ, అతను డెలీరియస్ అయిపోతాడు. దెర్ ఇస్ అన్ ఇంటరాక్షన్ విత్ డెవిల్. దిస్ ఇస్ అగైన్ అ బ్యూటిఫుల్ చాప్టర్, యూ షుడ్ రీడ్. సడన్ గా ఆయన బాయ్స్ లో తీసుకెళ్తాడు. ఐఎమ్ రియలీ నాట్ గోయింగ్ టు టచ్ ఎనీథింగ్ హియర్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ దేర్. పిల్లల్లో కూడా లైక్ ఈ కొల్యా అన్న పిల్లాడు సోషలిస్ట్ మాటలు, రాడికల్ మాటలు, నేలిస్ట్ మాటలు మాట్లాడుతూ, బికాస్ హీ డజంట్, ఆ టైంకి వచ్చేటప్పటికి దోస్తోయెవ్స్కీ డజంట్ సపోర్ట్ ఆల్ దీస్ వ్యూస్. ఒక 13 ఏళ్ళ పిల్లాడు ఇవన్నీ మాట్లాడుతున్నాడంటే ఓకే, హీ యూజెస్ ఆల్ దట్ యాజ్ అ సెటైర్. Now finally comes the chapter where judicial error happens, fatal day.
వేర్ ద ఒక్క రోజులోనే మొత్తం అంతా మనం ఇప్పుడు ఇవాళ జుడిషియల్ ప్రొసీడింగ్స్ కి ఐ థింక్ వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇన్ అ డే ఆల్ ద ఆర్గ్యుమెంట్ హ్యాపెన్స్, సాక్షుల్ని తీసుకొస్తారు, మాట్లాడతారు, కొంతసేపు దిమిత్రికి ఫర్ గా మాట్లాడతారు, కొంతమంది దిమిత్రికి అగెనెస్ట్ గా మాట్లాడతారు. ఆల్ దట్ హ్యాపెన్స్. ఐవన్ కూడా వచ్చి చెప్పేస్తాడు, యా ఇట్స్ డన్ బై స్మిద్రుకోవ్ అని. కానీ ఎవరు నమ్మరు, బికాస్ అతను చనిపోయాను, అతను ఇతనికి అడ్మిట్ చేసిన తర్వాత స్మిద్రుకోవ్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. సో దేర్ ఇస్ నోబడీ టు యాక్చువల్లీ గివ్ విట్నెస్. కాబట్టి నువ్వు అన్న తమ్ముడు కాబట్టి రక్షించడానికి చెప్తున్నావు మీ అన్నని, వీఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ ఆల్ దిస్ అంటారు. సో దట్స్ వెన్ ద స్పీచెస్ ఆఫ్ దిస్ ప్రాసిక్యూటర్ అండ్ డిఫెన్స్ స్టార్ట్స్. ప్రాసిక్యూటర్ ఒక 4 చాప్టర్లు, డిఫెన్స్ ఒక 4 చాప్టర్లు. లైక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ప్రాసిక్యూషన్ నిత్య గురించి ముందు మంచిగానే, అట్లాంటి పరిస్థితుల్లో పెరిగాడు, అలాంటి తండ్రి దగ్గర పెరిగాడు. స్మిద్రుకోవ్ ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాడు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉన్నా కూడా మీరు, బట్ దెన్ తండ్రిని చంపేసిన ప్రాసిక్యూషన్ కదా, హీ హాస్ టు గివ్ దాట్ ఆర్గ్యుమెంట్. తండ్రిని చంపేసిన కొడుకుని వదిలిపెట్టడం అంటే what you are doing to the strike of Russia. It's more of a patriotic kind of a speech, emotion filled. Like బహుశా చాలా మంది కోర్ట్ డ్రామాస్ రాయటానికి they would have used this as a great he would have influenced them and inspired them. Then comes the defense. He comes with more fascinating arguments. అసలు అతను ఏం ప్రూవ్ చేస్తాడంటే, ఆయన ఈ ప్రాసిక్యూటర్ ఏదైతే సైకాలజీతో ప్రూవ్ చేస్తాడో, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాబరీ ఉంది, చనిపోవడం అన్ని ఉన్నాయి అని ప్రూవ్ చేసిందంతా డిఫెన్స్ నో 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 నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. డబ్బులు దొరకలేదు, మీకు ఎవరు చూసిన విట్నెస్ లేరు, ఈ దిమిత్రి చంపాడు అని చూసిన విట్నెస్ కూడా ఎవరు లేరు. బట్ దెన్ ఇతని దగ్గర మీకు కొన్ని డబ్బులు దొరికాయి కాబట్టి ఇతనే చేశాడు, ఇతనే చంపేశాడు తండ్రిని అంటున్నారు, అది కరెక్ట్ కాదు అని ఆర్గ్యూ చేస్తాడు. దేర్ వాజ్ నో మర్డర్ ఐదర్ అని ప్రూవ్ చేస్తాడు. దెన్ కరప్టర్ ఆఫ్ థాట్స్, హీ స్పీక్స్ అబౌట్ సమ్ ప్రొఫౌండ్ కైండ్ ఆఫ్ థాట్స్. Okay, let me not go there. I think there's not much time here. Then చెప్పేది ఏంటంటే, when you're going to give birth to a child, just giving a birth, being father by procreation, is that itself enough for you to be called as a father? Have you done anything? Has father done anything in the capacity of a father to give right virtues, right principles, right values? Has he tried to instill anything, any good value into Dimitri at any point of time? ఇలాగే ఏది చేయని ఒక తండ్రి, just because he is father of procreation, can you call him as a father? Natural father కాబట్టి can you call him as a father? అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొస్తారు ఆయన, I'm not going to talk about. So that's the same questions we're asking today. ఒక రోజు పిల్లవాడు వచ్చి, నాన్న నువ్వు నాకు ఏం చేసావు, నువ్వు నన్ను ఏ రకంగా పెంచావు, నువ్వు నాకు just tell me something so that I can feel that yes, you are my father, you've done something for me. నాకు ఆ భర్త ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చిన వాల్యూస్ ఏంటి, నాకు ఇచ్చిన నేను మనిషిగా పెరగడానికి నీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అని ఒకవేళ పిల్లలు అడిగితే, దానికి నువ్వు ఏ సమాధానం చెప్పలేనప్పుడు, దానికి నువ్వు ఒక ఫెయిర్ ఆన్సర్, లాజికల్ ఆన్సర్ ఇవ్వలేనప్పుడు, ఆర్ యు అ రియల్ ఫాదర్? దట్స్ అ క్వశ్చన్ హీ ఆస్క్స్. He asked it 120-30 years ago, and today we are still seeing the same question, and many of us don't have the answer actually, right? So it all happens after that prosecution, but prosecution, you know what happens, ఇట్లాంటి ఒక ఆర్గ్యుమెంట్ తర్వాత what can happen? ఇలాగే జరిగితే కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది? Okay, when you're going to take all these questions, when you're going to keep answering all these kind of questions, when you entertain such kind of questions, what happens to the family system? What happens to the nation? What happens to Russia? What happens to the grand troika of Russia ani antadu prosecutor? You know that that's a time of jury, so jury stands with the prosecutor. This fellow gets apatlo వాళ్ళ దగ్గర capital punishment wasn't there, so he was sentenced to Siberia.
సైబీరియాకి సెంటెన్స్ చేసిన తర్వాత మొత్తానికి ఐవన్ కార్తిక కలిసి దే ప్లాన్ ఫర్ హిస్ ఎస్కేప్. ఆల్ దట్ హ్యాపెన్స్. ఇల్యూషా ఫ్యూనరల్. Okay, that anyway, Ilyusha మనం టచ్ చేయలేదు కాబట్టి I'm not going there. Now we come to the I think this is probably the last slide where I am. What for these three brothers stand? Dostoevsky రాసిన ముగ్గురు brothers, one is going to stand for the faith and doubt in God. He starts with faith, then there is a doubt in between. కొన్నాళ్ళ పాటు he was lingering around, but immediately the moment he gets that onion, he gets back and he's firm. ఒక్కసారి అతనికి మళ్ళీ విశ్వాసం దొరికిన తర్వాత he just stands firm. దాని తర్వాత free will and consequences, completely free bird. Like Dimitri is completely free. There's nothing which can actually capture, like bind him by forces. Is he not happy? He's happy in life. But what are the consequences? He is on the emotional battle of that's a kind of turmoil he gets into. Tarvata shiksha. Thankfully, brothers help him to come out of it. That's a different kind of an escape plan. But he comes out. But otherwise, what can happen when you're going to have only free will, when you don't have any responsibility, when you don't have any kind of cognizance to the kind of values that you need to have in life? Then Ivan comes, completely reason, completely skepticism, nihilist. I don't believe anything. Nihilism ki I don't know Telugulo parlance lenattundi. Shunyavadam kuda correct kadannaru. When I searched, like there's nothing. You don't have good or bad. There's nothing like a god or devil. Maybe this might be good to people who can take it, who can understand what it is, but it is not good for everybody. That's what has been told by the character of Ivan. He suffers a lot because of this, but still, don't we have to accept whatever is told by Ivan? No. If I have to favor one of them, Ivan comes a little more closer, because these are the questions what we are having. Jesus cheppina answer, are we convinced by that completely? That's a question. I'm really sorry if I would have taken, I couldn't even see time kuda chuskoledu. I'm really sorry if I would have crossed the permitted time. So anything, any questions, additions is more I'm interested in. సునీత గారు నదరేవ్ అనేది చెప్పి అంటే నేను సరిగ్గా వినలేదు, అది కాన్సెప్ట్ నాకు అర్థం, అదొకసారి చెప్తారా? నదరేవ్ ఏమన్నారంటే లైక్ సునీత గారు స్క్రీన్ షేరింగ్ ఆపేయండి. Oh yeah, that's better suggestion. Yeah, great. Thank you Sushil garu. So Nadrev em cheptundante concept, you don't hate the person who does immense bad. అంటే మిమ్మల్ని బాగా హింసపెట్టి మోసం చేసిన వాళ్ళకి లేదా మీకు ద్రోహం చేసిన వాళ్ళని మనం మామూలుగా ఏమనుకుంటాం, వాళ్ళని మనం బాగా ద్వేషిస్తాం అనుకుంటాం. బట్ నో, దట్స్ నాట్ రైట్. మనం ఎవరికైతే ద్రోహం చేస్తామో, మనం ఎవరినైతే చాలా హింసకు గురి చేస్తాం, బికాస్ దట్ పర్సన్ అది మనల్ని ముళ్ళు గుచ్చుతూ ఉంటది. యు సీ దెమ్, right? Oh my God, we have done so much to them. They're still living, they're still there. That itches you like anything. Adi mimmalni gundalo guchta gunapam kaakunda maybe a little slow death kallaga. So when you do some harm to somebody, that's when you're going to feel really వాళ్ళని బాగా ఎక్కువగా హేట్ చేస్తారు, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి పారిపోవడం మీద బాగా you work upon it. So that's what is the concept of yeah. Something like that. Yeah. ఇంకొకటి దీంట్లో ఇమ్మోర్టాలిటీ ఆఫ్ సోల్ గురించి డిస్కస్ చేస్తాడు కదా ఈ A1. నో నథింగ్ లైక్ ఇమ్మోర్టాలిటీ ఆఫ్ సోల్. Yeah, please, you continue. మీరు పూర్తి చేయండి. లేదు, దాని గురించి కొద్దిగా అయిపోయింది. I'm really sorry. నేను
Okay. So immortality. What he says is nihilism, kada. Like he says, there's nothing. There's no God. There's no evil. There's no death. There is like once you're dead, it's done. That's it. There's nothing else. Inka no mortala, immortala, inko lokalla kelatamu, punarjanmalu. There's nothing. So నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే ఇంకా మన దగ్గర ప్యారలెన్స్ లో లైక్ తెలుగులో మాట్లాడే అనుభవించి రాజా అన్నది ఆయన చాలా నార్మల్ గా మంచి రేషనల్ గా విత్ ఆల్ ద కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ హీ హాస్ అడ్వకేటెడ్ అనుకోవచ్చు. హీ సేస్ హీ డజంట్ బిలీవ్ ఇన్ ఇమ్మోర్టాలిటీ. హీ బిలీవ్స్ దట్ once you're dead here, it's all over. So till that time what you do, అందులో beauty of Ivan is he wants to take the suffering of everybody else. What he feels is, if I can take the suffering, like ఈ క్రైస్ట్ ఎలాగైతే మిగిలిన వాళ్ళ సఫరింగ్ తీసుకొని మిగిలిన వాళ్ళని, ఎస్పెషలీ he's more fascinated by kids. కనీసం పిల్లలకి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి లేకుండా చేయగలిగితే that's enough for me. I'm ready to take that suffering, right? But I'm not ready for ఇట్లా ఇంత ఫ్రీ విల్ ఫ్రీడమ్ వచ్చేసి బట్ స్టిల్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్. ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్ కైండ్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ అ గాడ్. ఇఫ్ దెర్ ఇస్ అ గాడ్, ఇట్ షుడ్ బి సంథింగ్ లైక్ అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి. నువ్వు సమానత్వం అన్నది పక్కన పెట్టు. హాయిగా ఉంటున్నారా, మనశ్శాంతిగా ఉంటున్నారా, పిల్లలు ప్రశాంతంగా బతుకుతున్నారా, ఇవన్నీ ఉన్నాయంటే నాకు గాడ్ ఉన్నాడా లేడా ఇదంతా నాకు అనవసరం అంటాడు. దట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ఐవన్. బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఐవన్ లో ఆ కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది కదా. అంటే ఒక పక్కన ఏం ఉండదు, సోల్ ఏమి ఇమ్మోర్టల్ కాదు, ఇది ఇంతే ఇంకా అంతే అండ్ అట్ ది సేమ్ టైమ్ అలాంటి కాన్సెప్ట్ వస్తే కనుక దాంట్లో ఇంకా మీనింగ్ ఏమి ఉండదు లైఫ్ కి. అంటే ఐ మీన్ టు సే దానికి ఇంకా అంతేం ఉండదు, ఒక వన్ ఫ్రీ విల్ కి అంతేం ఉండదు, అప్పుడు ఈ సృష్టి ఇలా కొనసాగే అవకాశం ఉండదు అన్నట్టుగా అనే కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది కదా. అవునండి. మీరు చెప్తుంది రైట్. ఇప్పుడు ప్రో కాంట్రా దగ్గర ఉన్నప్పుడు హీ డజంట్ బిలీవ్ అట్ ఆల్. ఏది కూడా లేదు, గాడ్ లేదు, ఇంకేం లేదు అంటాడు. వన్స్ డెవిల్ తో ఇంటరాక్షన్ అయిన తర్వాత లాస్ట్ చాప్టర్స్ లో దెన్ హీ బికమ్స్ కంప్లీట్లీ హీ గెట్స్ సకమ్ టు దిస్ సిచ్యువేషన్. నేను లేదు అన్నాను, స్మితృకోవ్ కనిపిస్తాడు ఎదురుగా, రైట్? ఓకే, నేను ఏది లేదు అంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద కాన్సిక్వెన్స్. ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనుకున్నప్పుడు తండ్రిని ఒక రకంగా తండ్రిని ఆ స్మితృకోవ్ చంపేయడానికి నేను కారణం అయ్యాను, రైట్? సో దట్స్ వెన్ హీ బికమ్స్ ఈవెన్ బ్రెయిన్ ఫీవర్ వచ్చేస్తుంది. హీ బికమ్స్ కంప్లీట్లీ డెలీరియస్. హీ కుడెంట్ టేక్ ఇట్. సో ఈవెన్ గ్రాండ్ ఇంక్విజిటర్ లో కూడా ఫైనలీ వాట్ హీ సేస్ ఇస్ he actually says that సింబాలిక్ గా చెప్పారు కదా, he kisses God kisses him and leaves. అప్పుడు గ్రాండ్ ఇంక్విజిటర్ ఆల్సో లీవ్స్ క్రైస్ట్ గో అవే. సో ప్రపంచంలో చివరికి ప్రేమతో లేదా దేవుడు ఒక రకమైన లైక్ హ్యావింగ్ ఫెయిత్ ఇస్ గోయింగ్ టు యాక్చువల్లీ హీల్ మెనీ పీపుల్. యూ షుడ్ నాట్ గో టు ఎన్ ఎక్స్టెంట్ దట్ క్వశ్చన్ ఎవ్రీథింగ్ వెన్ యూ నాట్ క్యాపబుల్ ఫర్ ఇట్. అది మీరు అన్నది చాలా కరెక్ట్. హీ రియలైజెస్ దట్. హీ యాక్చువల్లీ రియలైజెస్ దట్. అది క్లియర్ గా చెప్పరు, బికాస్ దట్స్ వెన్ హీ హాస్ కమ్ ఇన్ టు ద క్లోజర్ ఆల్సో. బట్ హీ ఫీల్స్ వెరీ బ్యాడ్. ఐవన్ తను అప్పటిదాకా బిలీవ్ చేసిన సిద్ధాంతాల మీద పూర్తి నమ్మకం లేదు. మనకు తెలుసు కదా, ఇప్పుడు దస్తోయెవ్స్కీ డజంట్ బిలీవ్ ఇన్ దట్. సో దట్ హ్యాస్ అందుకనే అల్యూషన్ని నిలబెట్టడానికి చూస్తారు ఆయన. మనం అట్లా కూడా చూడాలి. ఈజ్ ఇట్ లైక్ ఐవన్ నాట్ బిలీవింగ్ కంప్లీట్లీ? ఈజ్ ఇట్ దస్తోయెవ్స్కీ నాట్ బిలీవింగ్ కంప్లీట్లీ? సో దట్స్ a little trickier kind of a part. అంటే ఇప్పుడు మన హిందూ ఫిలాసఫీలో కూడా పునర్జన్మని లేదంటే ఆత్మ చావులేనిదని అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఒకసారి మేబీ అది ఫిజికల్గా అంటే మామూలుగా ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు, సైన్స్ తెలిసిన వాళ్ళు ఆలోచిస్తే మోస్ట్ ప్రాబబ్లీ అది కరెక్ట్ కాకపోవచ్చు. పునర్జన్మ అంటూ ఉండకపోవచ్చు. లేదా యాజ్ ద నాలెడ్జ్ మనకి వచ్చే కొద్దీ మనం ఫెయిత్ని కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే అల్టిమేట్లీ అది ఈ ప్రపంచంలో సుఖశాంతులకు కానీ దానికి ఏమన్నా అంటే సుఖశాంతులు లేని ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుందా? అయితే అసలు ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏదైతే ఉందో అదంతా ఆగిపోదా? అంటే ఇదంతా ఒక ఫెయిత్ దాని మీదే కదా, నమ్మబడి ఉన్నదే కదా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా. అంటే ఐ మీన్ సపోజింగ్ అసలు మనిషి
ఒకటే జీవితం అనుకున్నప్పుడు జరిగే అనర్థాలు ఏంటి, దాన్ని డిస్కస్ చేయటం అన్న ఉద్దేశంతో టైవన్ క్యారెక్టర్ పెట్టి ఉండొచ్చేమో అనిపించింది నాకు చదివినప్పుడు. అలా అనిపించింది. అంటే ఏమైనా అంటే కాన్ఫ్లిక్ట్ ని క్రియేట్ చేసే నవలగా నాకు ఇది అనిపించింది. అది ఎంతవరకు మీరు అంగీకరిస్తారు? మీరు ఆల్మోస్ట్ లైక్ యూ హ్యావ్ సెడ్ ఇట్ వెరీ రైట్లీ. ఇంత కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు వెన్ యూ ఆర్ గోయింగ్ ప్రతి ఒక్క విషయం మీద క్వశ్చన్ మాత్రమే చేస్తున్నప్పుడు యూ వాంట్ టు ఓన్లీ హ్యావ్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. కొన్ని విషయాలు నమ్మేసే లైక్ మనం బేసిక్ క్వశ్చన్ నాకు అమ్మ ఎవరు నాన్న ఎవరు, అమ్మ నిజం నాన్న నమ్మకం అన్న దాకా పోతాం కదా. సో ఇఫ్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్, రైట్, whether everybody has that level of mental capability where they can process these many questions, inni questions brain lo process cheskoni annitiki answer cheskoni right way of living lo undagaliganta capacity aa samartham నువ్వు సృష్టించిన అందరు మనుషుల్లో ఉందా అని ఆయన గాడ్ ని అడిగాడు కదా. గ్రాండ్ ఇన్క్విజిటర్ యాక్చువల్లీ ఆస్క్స్ గాడ్, do you really believe that these people are capable? No, they are not capable. When they are not capable, why you gave so much of free will? Why you gave so much of reasoning? You shouldn't have given, right? అది ఆ రకంగా చెప్తాడు. చివరికి వచ్చేటప్పటికి మీరు అన్నట్లుగా అల్యూషాని ఈయన నిలబెడతారు. దోస్తోయెవ్స్కీ నిలబెట్టే క్యారెక్టర్ ఏదైతే ఉందో, లైక్ హీ సేస్ అల్యూషా ఇస్ సమ్వన్ who is going to win the world, because నువ్వు నీ ఫెయిత్ లో మధ్యలో డౌట్ వచ్చినా కూడా ఆ చిన్న ఆనియన్ దొరికినప్పుడు యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? వెన్ యూ గోయింగ్ టు క్యాచ్ దాట్, maybe you're going to go back to your faith and you're going to live in a secured world. Maybe there are people who actually need that security of faith. That's something which I felt ఇది ముందు నుంచి కూడా మీరు అన్నట్టు Hindu philosophy has given us maybe a great boon of this. ఈ పునర్జన్మల మీద ఆత్మల మీద ఈ నమ్మకంతో ఓకే మనం ఒకానొక లైఫ్ లో అయినా బాగుపడతామేమో అన్న ఉద్దేశంతో చెడు చాలా తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా మనుషులు. సో in a way I think that's the kind of philosophy which Dostoevsky also supports. It doesn't support Ivan completely. సునీత గారు చెప్పండి పడాలి గారు. నమస్కారం. నమస్తే. You had attempted almost unattemptable book, so it is not easy to compress Dostoevsky in 1 hour. Yeah, true, very true. And you did a commendable job. So thank I have a you couple so of much. Yeah, please sir. for you. ఆల్మోస్ట్ 140 సంవత్సరాల తర్వాత కూడా మనం ఈరోజు దోస్తోయెవ్స్కీ గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ దట్ యూనివర్సల్ కనెక్ట్ ఆర్ వాట్ మనం ఏమంటాం, అది సార్వత్రిక సత్యాలు లేదా సార్వత్రిక నిజాలు ఇలాంటివి అంటాం కదా. ఏముంది దోస్తోయెవ్స్కీలో? మనం ఇప్పుడు 140 సంవత్సరాల తర్వాత ఆ టైమ్ అండ్ స్పేస్ డ్రాస్టికల్లీ చేంజ్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ సోవియట్ రష్యా వేర్ హీ హ్యాడ్ లివ్డ్. కానీ ఆయన గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం, ఇంకా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వర్క్స్ అనుకుంటున్నాం కదా. ఏముంది ఆయనలో, ఆ విశిష్టత ఏంటిది? ఎగ్జాక్ట్లీ. సో మేబీ దట్ లాస్ట్ లో మనం మాట్లాడుకున్న స్లైడ్ కానీ ఈవెన్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ కానీ వీ హ్యావ్ దట్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ బేస్ చేసుకొని లైక్ ఫ్రాయిడ్ హ్యాస్ డెవలప్డ్ సమ్ ఆఫ్ ది సైకాలజీ అండ్ విచ్ ఈజ్ స్టిల్ ప్రాక్టీస్డ్ కదా. దాని తర్వాత దేవుడు ఉన్నాడా లేదా అన్నది మనం ఇవాళ ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ కంటే ఐ థింక్ దెర్ ఇస్ నో అదర్ సిచ్యువేషన్ విచ్ వీ కెన్ యాక్చువల్లీ బిలీఫ్ కి నాన్ బిలీఫ్ కి ఫెయిత్ కి నాన్ ఫెయిత్ఫుల్నెస్ కి లైక్ నాట్ ఇన్ ద బిలీఫ్ సిస్టమ్ కి ఉన్న పోరాటం కానీ, రీజన్ కి ఫెయిత్ కి ఉండే పోరాటం కానీ, దాని తర్వాత న్యాయంగా ఉండటానికి లైక్ because of paucity of time actually I couldn't do real justice to the last book. That's the wonderful book where prosecution arguments, defense argument lo vastayo. ధర్మము, ధర్మ సూక్ష్మము, న్యాయము, చట్టం, these are all different complicated kind of none of that is exactly similar. అన్ని కూడా దగ్గర parallel lines లో పోతున్నట్లుగానే ఉంటాయి. కానీ నువ్వు ధర్మంగా భావించేది మేబీ సమ్ టైమ్స్ యూ కెన్ బ్రింగ్ అవుట్ ధర్మ సూక్ష్మం, ఒక్కొక్కసారి నో యూ నీడ్ నాట్ డూ దాట్, దిస్ ఇస్ ఆల్సో వే పాసిబుల్ అంటది, రైట్? ఇవి రెండు కరెక్ట్ గా ఉన్నాయి. దాని తర్వాత న్యాయము చట్టము అని మాట్లాడినప్పుడు కూడా కొన్ని దిమిత్రిని ఫైనలీ హీస్ కన్విక్టెడ్, హీస్ నాట్ ఎవిక్టెడ్. ఇస్ ఇట్ అది అందులో న్యాయం ఉందా? లేదు.
బట్ అట్ ద సేమ్ టైం చట్ట ప్రకారం అది కరెక్టే. The kind of arguments this prosecution lawyer brings in, patricide, he killed the father. When you're going to leave somebody who killed the father, everybody else is going to start the same. What kind of a message you're going to give to the common man? మామూలుగా మనుషులకి నువ్వు ఎట్లాంటి మెసేజ్ ఇస్తావు? ఓకే, వాడి చైల్డ్హుడ్ ఇట్లా ఉంది, వాడి సైకలాజికల్ గా ట్రామాలో పెరిగాడు కాబట్టి ఆ పిల్లోడు చంపేసింది, ఓకే, అట్లాంటి ఒక మెసేజ్ ఇస్తావా సమాజానికి అన్నాడు. దోస్ థింగ్స్ వీఆర్ సీయింగ్ ఈవెన్ టుడే కదా. మీరు అన్న ఈ క్వశ్చన్స్, మీరు అడిగిన క్వశ్చన్ కి దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ గివ్ ఫ్రమ్ ద బుక్. నాట్ ఓన్లీ దిస్, గ్యాంబ్లర్ చూడండి, మీరు గ్యాంబ్లర్ చదువుంటారు, ఇడియట్ చదువుంటారు. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఈవెన్ టుడే. ఇడియట్ లో దట్ ఫెలో, దట్ ప్రిన్స్ ఇస్ సచ్ అ గుడ్ నేచర్డ్ ఫెలో. వాడు చాలా మంచి మనిషి, అన్ని వాడికి నచ్చుతాయి, అందరినీ ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. వాడిని పిచ్చోడు అంటారు అందరు, బికాస్ హీ ఈస్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. He is a lovely human being. He is titled as an idiot. Everybody calls him as an idiot. So అట్లాంటి బుక్, అట్లాంటి ఆయన రాసిన ఈ విషయాలన్నిటికీ కూడా, the way how gamblers are going to lose everything in the world and then how they cope up with that. ఏ విషయం ఉందండి ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఏది? ఎవ్రీథింగ్ ఇస్ యాక్చువల్లీ, maybe he envisioned all this, or otherwise I don't know if he's a visionary or he has seen. He wouldn't have seen many of these things. He would have envisioned many of these things, and maybe Russia as a society which is a little more progressive to ours, like in terms of at least మనం ఇప్పుడు BCAD టైం, ఈ టైం లైన్ కనుక మాట్లాడుకుంటే, that's a more progress kind of a nation. So we are still facing the same situations. Like ఆయన ఏవైతే డిస్కస్ చేశారో, నేరము శిక్ష చూడండి, లైక్ నీచాస్ ప్రిన్సిపల్ కదా, బికాస్ యు ఆర్ మోర్ capable, more knowledgeable, you can kill that poor women. అట్లాంటి ఒక మైండ్ సెట్ తో స్టార్ట్ చేసాడు. దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ద డ్రామా. అదంతా మనం we all know that. So all that is still very 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 relevant. 19వ శతాబ్దిలో మనము పశ్చిమ యూరోప్ని కంపేర్ చేస్తే రష్యా చాలా జార్ చక్రవర్తి పాలనలో కానీ ముందు కానీ చాలా దుర్భర దారిద్ర్యంలో, చాలా స్ట్రగుల్లో ఉంది. అయితే ఇప్పటి ఉత్తర అమెరికాతో కానీ అప్పటి పశ్చిమ యూరోప్తో కానీ చేస్తే ప్రపంచ సాహిత్య చరిత్రలో రష్యన్ సాహిత్యానికి ఒక సువర్ణ అధ్యాయం. ఆ మట్టిలో ఏముంది, ఎందుకంత ప్రపంచంలో ఉత్తమ సాహిత్యము రష్యాలోంచే సృష్టించబడింది? మీకేమన్నా కారణాలు కనపడుతున్నాయా? Oh my God! And I think I may have to read Tolstoy before answering this. But Dostoevsky, Gogol కొంచెం చదివిన తర్వాతనే I felt like, oh my God, ఎట్లాగా ఇంత క్రియేట్ చేయగలిగారు వీళ్ళు, ఇట్లాంటి ఆలోచన ఎలా రాగలిగింది వాళ్ళకి. అండ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్మోస్ట్, వాళ్ళిద్దరు సమకాలీనులుగా ఉండి, ఈ మామూలుగా వీళ్ళు రాస్తుంటారు కదా కొంతమంది విమర్శకులు, ఇఫ్ నోబెల్ వుడ్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ 7-8 మెంబర్స్ అక్కడ నుంచే ఉండుండేవాళ్ళు. అప్పటికి లేక వీళ్ళందరికీ నోబెల్ రాలేదు. బట్ లైక్ నోబెల్ ఈస్ నథింగ్ ఫర్ దెమ్, దే గోయింగ్ టు స్టాండ్ లైక్ దట్. ఆ ప్రిన్సిపల్స్ గానీ అవి ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, దే హ్యావ్ రిటన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు రాసే వాళ్ళకి నిజంగా ఏం లేదేమో, అందుకనే ఇట్లాగా what these people are writing is something like this అనిపించింది. I might be touching very superficial level because frankly speaking ఈ question కి I still have to explore a lot. They have written, వాళ్ళు టచ్ అయిన టాపిక్ కనిపించలేదండి నాకైతే, నేను చదివినందుకు. ఇప్పుడు ఈ బుక్ లో ఒక చిన్న సంఘటన ఉంటుంది. అంటే తండ్రి కొడుకులు ఒకే అమ్మాయితో ప్రేమలో పడతారు. మనకు ఆ కాంటెంపరీ బహుశా అదే టైంలో ఉండొచ్చు, సారంగధర చరిత్రలో కూడా సిమిలర్ గా ఉంటారు. అంటే దాదాపు ఒక అప్రెస్డ్ సొసైటీ లేకపోతే వెనుకబడిన సొసైటీ అనుకున్న టైంలో కూడా రచయితలు ఇలాంటి థీమ్స్ తో రాసే సాహసం చేసిండ్రు. కానీ ఇప్పుడు మోడ్రను, పోస్ట్ మోడ్రను చాలా మనం ఎవాల్వ్ అవుతున్నాం అనుకున్న టైంలో ఇలాంటి థీమ్ తో రాసే సాహసం ఇప్పుడు ఇండియాలో కానీ లేకపోతే ఎక్కడ కూడా ఎవరు చేయలేరేమో. ఇది తిరోగమనమా పురోగమనమా? నిజమే, మీరు అనేది చాలా వరకు కరెక్ట్. లైక్ వాళ్ళు రాసిన ఆ పరిస్థితి ఇప్పుడు సారంగధరలో ఉన్నదైనా కూడా ఇక్కడ ఉన్న ఈ ట్రయాంగిల్ కానీ ఐ రియలీ డోంట్ సీ ఇప్పుడున్న పరిస్థితి. అప్పుడు ఖచ్చితంగా మనం పురోగమనం అని అయితే అనలేము.
మేబీ మనం వాల్యూస్ లేదా ఐ డోంట్ సీ మనం దాన్ని ఎంత అండర్స్టాండ్ చేసుకుంటున్నాం, ఏ రకంగా డిసైఫర్ చేసుకుంటున్నాము ఫిలాసఫికల్ థాట్ ని అన్నది ఐ థింక్ దేర్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ లాగింగ్. దాని ఏమంటారు, ఈ బుట్ట కింద పిల్లని పెట్టి పూజ చేయటం ఉంది కదా, that's what is happening. We all know that. That's what is happening. We are not really understanding why this has come up. ఇది ఎందుకు చేస్తున్నాము అన్నది పూర్తిగా పక్కకి వెళ్ళిపోయి, ఓకే మనం పూజ చేస్తున్నాం కాబట్టి బుట్ట కావాల్సిందే, పిల్లి కావాల్సిందే, అవి రెండు ఉన్నాయంటే that's it. That's how it has become. Yes, I don't see this as real progress in terms of what is required. That's a pertinent and valid Sunita garu. point. So Yeah, I see that you are a voracious reader. Sometimes నేను ముద్దుగా రాక్షస పాఠకురాలను పేరు పెట్టుకున్నా నేను. ఎందుకంటే ఈ నాకు సాధ్యం కాదు, మీరు చదివిన just the time whatever it is. సో ఇప్పుడు మనకు ముగ్గురు ఉన్నారు రష్యన్ సాహిత్యంలో, టాల్స్టాయ్ గాని, చెహోవ్ గాని, లేదంటే డోస్టోయెవ్స్కీ. పెకింగ్ ఆర్డర్ లో మీరు ఈ ముగ్గురు ఎట్లా చూస్తారు మీకున్న ఎక్స్పోజర్ బట్టి? నేను ఇప్పుడు ప్రస్తుతానికి టాల్స్టాయ్ చాలా కొంచెం చదివాను, కెరెనినా తర్వాత ఇంకొకటి రెండు చదివాను కానీ, బట్ ఐ హావెంట్ రెడ్ టాల్స్టాయ్ ఫుల్లీ. చికోవ్ కూడా పూర్తిగా చదివానని చెప్పను. కాబట్టి నేను ఇది ఐ థింక్ దిస్ ఐ టోల్డ్ టు సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో ఎర్లియర్ ఫేస్బుక్ లోనే, ఐ థింక్ ఈ పుస్తకం చదివినప్పుడు ఫస్ట్ టైం చదివినప్పుడు, if I'm going to die only with one book, I'm going to die with this. That's it. I'm not going to leave him as an author, and I'm not going to leave this book. అది ఐన్స్టీన్ అన్నాడు అన్న విషయం తర్వాత తెలిసింది కానీ నాకు, that's such a kind of an impact it has. That's a kind of impact. Yeah, for me right now it's Dostoevsky. Yeah. Okay, Sridhar, over to you. అంటే ఇందాక మీరు పడాలి గారు అడిగారు కదా ఆ నేలలో ఏముంది అప్పుడు అని. యాక్చువల్గా 19th century ఎండింగ్ లేదా ఏమంటారు నెక్స్ట్ సెకండ్ హాఫ్ 20th century ఫస్ట్ హాఫ్ లో ప్రపంచ సాహిత్యానికి గోల్డెన్ పీరియడ్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మన ఈవెన్ ఆంధ్ర, ఐ మీన్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాదు, తెలుగులో కూడా గురజాడ అప్పారావు, శ్రీశ్రీ కానీ లేదా ఇటువంటి రచయితలు వచ్చిన కాలం అది. చలం కానీ ఇలాంటివి వచ్చిన వాళ్ళు, అంటే ప్రపంచ సాహిత్యంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కాబట్టి రాసిన వాళ్ళు ఒకరికొకరికి ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి రాశారేమో, నాకు ఐడియా లేదు కానీ, బట్ అంత సాంద్రత గల సాహిత్యం బహుశా తర్వాత రాలేదేమో అని అనిపించింది నాకు. అంటే నేను చదివించి చాలా తక్కువ అనుకోండి, అంత అలాంటి కామెంట్ యూనివర్సల్గా స్వీపింగ్ స్టేట్మెంట్ లాగా ఇవ్వడం కరెక్ట్ కాదేమో కానీ, ఎస్పెషల్లీ దోస్తోవ్స్కీ రచనలు చదివిన తర్వాత, అంటే అది దాని యొక్క యూనివర్సాలిటీని చూసిన తర్వాత అలా అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ వాళ్ళంతా రాసేసిన దాన్ని మళ్ళీ మనం రాస్తున్నాము, మళ్ళీ మిగతా వాళ్ళు రాసారేమో అనిపిస్తుంది. Inspired and imitated. And the cheaper versions. I'm really sorry. I know. Okay. Just because of the profession, I keep giving this kind of, yeah, I know. With the limited knowledge we cannot give, at least me, I should not be able to give such kind of statements, but exactly. After reading them I don't feel like reading anything and everything. ఒకటి శ్రీధర్ గారు ఏంటంటే, ఇప్పుడు ఫిల్టర్ కాఫీకి ఇన్స్టంట్ కాఫీకి ఉన్న తేడా కొద్దిగా నాకు కనబడుతుంది. అంటే ఆధునిక సాహిత్యానికి మీరు చెప్పిన కాలానికి ఫిల్టర్ కాఫీ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్, కొంత వెయిటింగ్, అంటే వాళ్ళు కొంత బహుముఖ జీవితాన్ని వాళ్ళు కొద్దిగా చిత్రీకరించారు. ఇన్స్టంట్ కాఫీ లాగా కొద్దిగా సూపర్ఫిషియల్గా, అంటే మరి అంత ఏమంటారు అంతర్ముఖంగా వెళ్ళి దాన్ని రాసినా సరే చదివే పాఠకులు ఉన్నారా, అర్థం చేసుకునే పాఠకులు ఉన్నారా కూడా డౌటే. మేబీ ఐ డోంట్ నో. దట్ టైమ్స్ యూజువల్లీ క్రియేట్స్ ఆథర్స్ కదా. సో ఒక్కొక్క టైము దాన్ని తగిన రచయితలను లేదా కవులను కళాకారులను సృజించుకుంటుందేమో. మనమంతా సూపర్ఫిషియల్ యుగంలో బతుకుతున్నాం కాబట్టి సాహిత్యం కూడా బహుశా మన ఎవరేజ్ ఐక్యూను ఎవరేజ్ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందేమని. పిల్లలు కూడా ఇప్పటి పిల్లలు కూడా వాళ్ళకి కూడా చాలా డీపర్ థాట్సే ఉన్నాయి. ఇప్పటి రిలవెంట్ మేబీ అవి మళ్ళీ కొంత
మేబీ లెవెల్ ఆఫ్ ఇది మారిందేమో బహుశా. అంటే అప్పటి మన ప్రపంచం యొక్క స్థాయి, ఇప్పుడు ప్రపంచం యొక్క స్థాయి మారింది కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా మారి ఉంటాయి బహుశా. మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మారొచ్చు. మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ వాట్ దే కెన్ డు. మీరు చెప్పింది చాలా కరెక్ట్ గా చెప్పారు పడాల్ గారు. బహుశా ఎక్స్పెక్టేషన్స్ చాలా టూ మచ్ గా ఉండటం, లేదా మనం మేబీ వీఆర్ సీయింగ్ విత్ అ డిఫరెంట్ లెన్స్, we may have to broaden our lens అన్నది అది కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. బికాస్ ది థింగ్ ఇస్, ఇప్పుడు ఈయన రాసిన డిస్కషన్ కానీ, వేయిపడగల్లో విశ్వనాథ్ రాసిన డిస్కషన్ కానీ, సంబడి ఈస్ గోయింగ్ టు రైట్ టుడే, రీడర్ చదువుతాడా? అంత ఓపిక్గా చదివేవాళ్ళు, అంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. లైక్ ఆ ఎల్డర్స్ వాళ్ళ జీవిత విధానం, జోషువా మీద ఆయన ఎంత స్పెండ్ చేశారంటే, వన్ ఫుల్ బుక్ హీ స్పెంట్ ఆన్ ఇట్. సో హీ వుడ్ హావ్ రిటన్ ఫర్ 4-5 months, రైట్? పీపుల్ వర్ రీడింగ్ జస్ట్ ఆ జోషువా ఆయన ఫిలాసఫికల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద దస్తోయెవ్స్కీ అంత స్పెండ్ చేశారు. పీపుల్ వర్ రీడింగ్ ఇట్. ఈ 800 pages లో మనం మాట్లాడుకున్న ప్లాట్ లైన్ మేబీ 100 pages లో కూడా రాసేయచ్చు. ఇప్పుడు గంటలో నేను కొంత టచ్ చేయగలిగాను అంటే ఈవెన్ 100 pages, బట్ వాట్ హీ యూజ్ ద క్యాన్వస్ ఆఫ్ ద నావెల్ ఇస్ ఫర్ అ డిఫరెంట్ పర్పస్ ఆల్ టుగెదర్. అట్లాంటి పర్పస్ తో రాయగలిగిన ఆథర్స్ మన దగ్గర ఇప్పుడు రాస్తున్నారు కొంతమంది. మనం ఈ మధ్య కొన్ని మంచి పుస్తకాలు చూసాం కదా, కొన్ని మంచి నవలలో. అట్లాంటి బహుశా మనం వాళ్ళకి స్పేస్, టైము, వాళ్ళకంత ఎనర్జీ మనం ఇన్వెస్ట్ చేయగలిగితే దెన్ దే మైట్ రైట్. ఇట్స్ మ్యూచువల్. సో వాళ్ళు రాయడానికి రెడీగా ఉంటే మనం చదువుతాము. వాళ్ళు అంత మెటీరియల్ ఇంత వర్క్ చేసి రాయగలగటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అన్నది కూడా దట్స్ డిఫరెంట్ క్వశ్చన్. సో అండ్ పీపుల్ ఆర్ డూయింగ్. ఈ మురకామి పుస్తకాలు అన్ని 700 pages 800 pages 600 pages ఉన్నాయి. పీపుల్ ఆర్ రీడింగ్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ పీపుల్ ఆర్ నాట్ రీడింగ్. విక్రమ్ సేత్ జస్ట్ సూటబుల్ బాయ్ అని వాట్ వాజ్ ద లైక్ డ్రామా ఉంది, బట్ బ్యాక్ ఎండ్ లో ఆయన 900 pages లో రాసిన పీపుల్ రెడ్ ఇట్. దేర్ ఆర్ రీడర్స్. ఈవెన్ భైరప్ప బుక్స్ ఆల్సో. భైరప్ప ఏ పుస్తకం 400-500 pages తక్కువ రాయట్లా. ఇట్స్ నాట్ లైక్ దాట్, బట్ వెరీ ఫ్యూ ఆర్ రెడీ. శ్రీధర్ గారు క్లోజ్ చేద్దామా? ఇంకేమైనా ఉన్నాయా? క్లోజ్ చేద్దాం. ఇంకా అంటే నెక్స్ట్ అనౌన్స్ చేయండి. Yeah, please. Mundu, my submission, I'm very sorry if I would have used more of an excessive usage of English. నేను రాయడం తెలుగులో చాలా ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అది కంట్రోల్ లో ఉంటుంది కదండి. So I did the best possible job I could do, and please don't judge me as a class, because my class is my domain. This is not my cup of tea, but I tried. And వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళు చదివిన like Srishal garu gaani and then Padal garu, Sridhar garu, the way they read, the kind of literature they have seen, it's phenomenal. So atlanti vaalla mundu ee matram maatladaniki, like, and there are many people who might be watching and tarvata chuste vallu untaru, andarki kuda if there are any kind of flaws, it's all mine, but if you liked anything from the book, it's all Dostoevsky's. Thank you so much for the opportunity. సునీత గారు, ఇంకా మీ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత మీలో ఉండే ఎంతజాజం, మీరు ఆ 900 pages నవల్ని ఎలాగైనా సరే అంటే శ్రోతలకి వివరించాలని అది బాగా కనిపించిందండి. బట్ వి నో దట్ ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టు కవర్ ఎవ్రీథింగ్. కానీ దాంట్లోని కాన్ఫ్లిక్ట్ ఉండే అంశాలు అవన్నీ నాకు తెలిసి మీరు టచ్ చేశారు. we are happy for that. శ్రీధర్ గారు, మీరు వచ్చే వారం ఒకసారి అనౌన్స్ చేసేస్తే ఒకసారి నెక్స్ట్ వెన్స్డే మరి ఇదే టైంకి 9 o'clock రహమానుద్దీన్ షేక్ గారి నవలా స్రవంతి ఉంటుంది ఆయనతోటి. ఇట్స్ అబౌట్ యారాడకొండ. ఆ తర్వాత సండే నాడు అన్నపూర్ణ దేవరకొండ గారి ఇది ఉంటుంది. యాక్చువల్గా నేను ఈ 2 books చదవలేదు, కానీ పర్వాలేదు, గెస్ట్ లెక్చరర్ చదవడం అవసరం లేదు. ఐ మీన్ గెస్ట్ ఎడిటర్స్. పర్యావరణ కథలు పూర్ణచంద్ర తేజస్వి గారు. మేము కూడా క్లాస్కి వెళ్ళే ముందు నేను చదవం. మీరు చదివారా? మేము క్లాస్కి వెళ్ళే ముందు ఏం చదవమని చెప్తున్నాను.
4-5 hours చదవాలండి. అమ్మో ఆ మాట అనకండి. అయ్యో క్లాసెస్ గ్రేట్. దిస్ ఇస్ టూ ఓకే, థ్యాంక్ యూ సునీత గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద బుక్ రీడర్స్ క్లబ్. ఇంకా కంక్లూడ్ చేస్తాను. Yeah, In sure. the guest rate. We'll Thank meet you. next session with Sridhar as a guest rate. Thanks a lot. థ్యాంక్ యూ. Thank you all.